గుడ్. సో జనరల్గా మనకి చూడండి, ఐటీ ప్రాజెక్ట్. సో జనరల్గా ఐటీ ప్రాజెక్ట్ తీసుకుంటే, ఇఫ్ యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ ఐటీ ప్రాజెక్ట్, సో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళల్లో ఫస్ట్ వన్, డెవలపర్స్. ఎస్, డెవలపర్స్. ఓకే, మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ వన్, టెస్ట్ ఇంజనీర్స్. టెస్ట్ ఇంజనీర్స్. గుడ్. సో నెక్స్ట్ వన్, ఎస్ ఫ్రెండ్స్, డెవలపర్స్, టెస్ట్ ఇంజనీర్స్, క్లౌడ్ ఇంజనీర్స్. క్లౌడ్ ఇంజనీర్స్, ఎస్. తర్వాత నెక్స్ట్ వన్, డెవాప్స్ ఇంజనీర్స్. మీకు ఆల్రెడీ తెలుసు డెవాప్స్ ఇంజనీర్స్. గుడ్. ఆల్రెడీ లినక్స్ అడ్మిన్. ఎస్ ఎస్, లినక్స్ అడ్మిన్స్. గుడ్. లినక్స్ అడ్మిన్స్. ఆ తర్వాత నెట్వర్క్ అడ్మిన్స్. నెట్వర్క్ అడ్మిన్స్. గుడ్. ఆ తర్వాత డిబిఎస్, డేటాబేస్ అడ్మిన్స్. ఆ తర్వాత మిడిల్ వేర్ అడ్మిన్స్. మిడిల్ వేర్ అడ్మిన్స్. ఎస్ ఎస్, మిడిల్ వేర్ అడ్మిన్స్. ఎస్. ఆ తర్వాత నెక్స్ట్ వన్, అనో సంథింగ్ కాల్డ్ డేటా అనలిస్ట్. కొంతమంది ఉంటారు, అవసరం అయితే ఉంటారు, లేదా లేదు, వాళ్ళ ఇష్టం అది. సో బిజినెస్కి సంబంధించి ఇలాగా అంటే మేజర్గా వీళ్ళందరూ కూడా ఒక ప్రాజెక్ట్లో పనిచేస్తుంటారు, ఐటీ ప్రాజెక్ట్లో. బట్ వీళ్ళందరూ కూడా ఐటీ ప్రాజెక్ట్లో పనిచేస్తుంటారు. గుడ్. ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే. సో డెవలపర్స్ అయినా, టెస్ట్ ఇంజనీర్స్ అయినా, క్లౌడ్ ఇంజనీర్స్ అయినా, మిడిల్ వేర్ అడ్మిన్స్ అయినా, డిబిఎస్ అయినా, డేటా అనలిస్ట్ అయినా, ఓకే, డేటా ఇంజనీర్ అయినా. వాట్ ఈస్ దిస్? డేటా ఇంజనీర్, ఎ సపరేట్ రోల్. డేటా ఇంజనీర్, ఎ సపరేట్ రోల్. డేటా అనలిస్ట్ సపరేట్, డేటా ఇంజనీర్ సపరేట్, డేటా సైన్సిస్ట్ సపరేట్. డాటా ఆర్ డేటా, వాట్ ఎవర్ ఇట్స్, డేటా ఇంజనీర్, డేటా అనలిస్ట్. ఓకే. తర్వాత డేటా సైన్సిస్ట్. ఇది ఇలా పొజిషన్స్ యాక్చువల్గా. సో ఫస్ట్ డేటా ఇంజనీర్, నెక్స్ట్ డేటా అనలిస్ట్, మూడు డేటా సైన్సిస్ట్, ఇలాగా ఉంటాయి మనకి యాక్చువల్గా. ఓకే. వన్ బై వన్, వన్ బై వన్. సో నేను వాటి గురించి కూడా తర్వాత డిస్కషన్ చేస్తాను. వీళ్ళు ఏం చేస్తారు ఏంటి, మిడిల్ వేర్ అడ్మిన్స్ ఏం చేస్తారు, ఇట్లా. సో ఇదే కాకుండా మనకి డేటా ఇంజనీర్సే కాకుండా చాలా ఉంటారు, చాలా రకరకాల టూల్స్ ఉపయోగించే వాళ్ళు ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్ మనకి మనకి ఈటీఎల్ డెవలపర్స్ ఉంటారు. సో ఈటీఎల్ టెస్ట్ ఇంజనీర్స్ ఉంటారు. ఓకే. ఇలాగా అంటే వాళ్ళనే మనం డీబీ టెస్ట్ ఇంజనీర్స్ అన్నారు, డేటాబేస్ టెస్ట్ ఇంజనీర్స్. ఎస్. అట్లా కామన్ పార్ట్ ఆఫ్ ద ఎవ్రీ ప్రాజెక్ట్. ఓకే. గుడ్. ఇలా ఉంటుంది అనుకోండి. అయితే నేను ఏమంటానంటే, సో వీళ్ళందరూ కూడా, ఎస్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా మనకి వాళ్ళ ల్యాప్టాప్ నుంచి డైరెక్ట్గా సర్వర్ కనెక్ట్ అవ్వాలి. ద సర్వర్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ మాక్సిమం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఉంటుంది. దిస్ ఇస్ వన్ సర్వర్. సో మీరు ఇక్కడ ఉంటారు, మీరు ఇక్కడ నుంచి ఇలా కనెక్ట్ అవుతారు. బట్ ఆల్మోస్ట్ ఆల్ ద సర్వర్స్, 90%, 90% లైనక్స్ మిషన్స్. 90% లైనక్స్ మిషన్స్. ఎస్. యూ నీడ్ టు లాగిన్ ఇన్సైడ్ లినక్స్ మిషన్స్ ఓన్లీ ఫ్రమ్ యువర్ ల్యాప్టాప్. సరే, ఆ స్టోరీ పక్కన పెడితే, జనరల్గా అది డెవలపర్స్ అయినా, సో టెస్ట్ ఇంజనీర్స్ అయినా, డెవాప్స్ ఇంజనీర్స్ అయినా. ఎస్. ఓకే, డెవాప్స్ ఇంజనీర్స్ అయినా సరే. గుడ్. బాగుంది. అయితే సార్, ఈ యాక్చువల్గా ఏడబ్ల్యూఎస్లో సర్వర్లు తయారు చేసే వ్యక్తి క్లౌడ్ ఇంజనీర్. ఎస్. దే క్రియేట్ ఎ సర్వర్స్ ఫర్ అస్, అంతే. సర్వర్లు తయారు చేసిన తర్వాత ఇప్పుడు ఈ సర్వర్కి లాగిన్ యాక్సెస్ ఇవ్వాలి. ఎవరికి లాగిన్ యాక్సెస్ ఇవ్వాలి? డెవాప్స్ ఇంజనీర్స్ ఆర్ డెవలపర్స్. డెవలపర్స్ కోసం అయితే డెవలపర్స్, ఆర్ టెస్ట్ ఇంజనీర్స్, ఆర్ సంథింగ్ కాల్డ్ డిబిఎస్, ఆర్ సంథింగ్ కాల్డ్ మిడిల్ వేర్ అడ్మిన్స్. చెప్పాను కదా, ఆ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్, సైబర్ సెక్యూరిటీ అవన్నీ నేర్చుకుంటారు కదా వాళ్ళకి, సెక్యూరిటీస్ కోసం, అప్లికేషన్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సెక్యూరిటీ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి వాళ్ళు సర్వర్స్లో లాగిన్ అవుతారు. ఎస్. ఇలాగా అంటే నేనేమంటానంటే సింపుల్గా, లైనక్స్ మిషన్ అనేది చాలా సెక్యూర్డ్ మిషన్. యాజ్ వెల్ యాజ్ మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం అంటే, యూ మస్ట్ బి ఆథరైజ్డ్ పర్సన్ టు యాక్సెస్ దిస్ ప్రాజెక్ట్, అంతే. అర్థమైనా? యూ మస్ట్ బి ఆథరైజ్డ్ పర్సన్ టు యాక్సెస్ దిస్ సర్వర్. ఎస్, సింపుల్గా చెప్పాలంటే. ఓకే. లైనెక్స్ మిషన్, లైనెక్స్ సర్వర్, ఇలా రెండు భాషల్లో పిలుస్తారు. బట్ ఏది సార్ కరెక్ట్ అంటే, ఎవరికి దోచిన పట్టుగా వాళ్ళు పిలుస్తారు. వాడు మిషన్ అంటాడు, సర్వర్ అంటాడు, ఇన్స్టెన్స్ అంటాడు, ఎస్, వర్చువల్ మిషన్ అంటాడు,
దాన్ని ఇంకో భాషలో విఎమ్స్ అంటాడు, వర్చువల్ మిషన్స్ విఎమ్స్ అంటాడు. ఇట్లా విఎమ్స్ అన్నా, ఇన్స్టెన్స్ అన్నా, సర్వర్స్ అన్నా, మిషన్ అన్నా, వర్చువల్ మిషన్స్ అన్నా, ఏదైనా ఒకటే భాష, సింపుల్గా చెప్పాలి. బట్ ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఏవైనా సరే లైనెక్సే, కన్ఫామ్ లైనెక్స్ మిషన్స్ ఎక్కువ ఉంటాయి ప్రతి ప్రాజెక్ట్లో, ఐటీ ప్రాజెక్ట్లో. ఓకే, అందుకోసం ప్రతి వ్యక్తికి లైనెక్స్ కావాలా. సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కావచ్చు, మిడిల్ వేర్ అడ్మిన్స్ కావచ్చు, డిబిఎస్ కావచ్చు, టెస్ట్ ఇంజనీర్స్ కావచ్చు, డెవలపర్స్ కావచ్చు, డెవాప్స్ ఇంజనీర్ కావచ్చు, డేటా సైన్సిస్ట్ కావచ్చు, అరాకిల్ డిబిఎస్ సంథింగ్, ఇలా ఇలా చాలా, అన్ని ఒకటి కాదు రెండు కాదు. సరే, లైనెక్స్ లైనెక్స్ లైనెక్స్. సరే ఓకే, అయితే లైనెక్స్ అనేది కొంత రూల్స్ పెట్టుకుంది. లైనెక్స్ ఏంటంటే కొన్ని రూల్స్ పెట్టుకుంది. ఎలాగా? ఎవరైనా సరే లైనెక్స్ మిషన్లోకి రావాలి అంటే ఖచ్చితంగా అతను యూజర్ అయి ఉండాలి, అంటే కన్ఫర్మ్. యూజర్గా లేకపోతే లైనెక్స్ యాక్సెప్ట్ చేయదు. ఓకే, అయితే నేను ఇప్పుడు చెప్పండి, యాక్చువల్గా లైనెక్స్లో మనకి లైనెక్స్లో మనకి చూడండి ఎలా జరుగుతుంది అని అంటే చెప్తాను. సింపుల్, సింపుల్, వెరీ వెరీ సింపుల్. సపోజ్ ఇక్కడ మీరు ఒక బిల్డింగ్ తీసుకున్నారు. దిస్ ఇస్ నథింగ్ బట్ ఎ బిల్డింగ్. సో ఇలా ఉంది అది. సపోజ్ ఇలా ఎలా ఎలా ఉంది. గుడ్, సింపుల్. 1 2 3 ఫ్లోర్. ఫస్ట్ది ఏమో గ్రౌండ్ ఫ్లోర్. అర్థమైందా? ఇవన్నీ కూడా స్టెప్స్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్. ఇప్పుడు నేను యాక్చువల్గా ఓనర్ ఇక్కడ ఉంటాడు. ఓనర్ ఓనర్ ఏం చేస్తాడు? సింపుల్గా టూలెట్ బోర్డు పెట్టేస్తాడు. టూలెట్ బోర్డు పెట్టిన వెంటనే మనం వస్తాం, బాస్ ఇల్లు రెంట్కి కావాలని. అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఓకే బాస్, సెకండ్ ఫ్లోర్లో, థర్డ్ ఫ్లోర్లోనూ సెకండ్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది ఖాళీగా, తీసుకోండి, 15K అయితే అంటాడు. మనం పే చేస్తాం, అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం ఆ రూమ్లోకి జాయిన్ అయ్యాం. ఓకే, గుడ్. సో జాయిన్ అయిన తర్వాత మనం చూసాం, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రూమ్ చూసాం. చూసిన వెంటనే అక్కడ విండో నచ్చల మనకి. ఈ సైడ్ ఉంది విండో. ఈ విండోని తీసేసి ఈ సైడ్ రావాలని నేను అనుకుంటున్నా. ఇక్కడి నుంచి ఇక్కడ విండో ఇక్కడ రావాలి. ఆ తర్వాత మోడిఫికేషన్ నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే బాల్కనీలో కొంచెం ఇక్కడ గోడ అడ్డగా ఉంది, ఆ గోడ తీసేస్తే బాగుండని నేను అనుకుంటున్నా. గుడ్. ఇప్పుడు యాక్చువల్గా నేను ఎవరిని వస్తా? యాక్చువల్గా టెనెంట్. నేను రెంట్కి వచ్చిన పర్సన్ని. రెంట్కి వచ్చిన పర్సన్ ఎక్కడ పడితే అక్కడ ఈ రూమ్లో ఏది పడితే అది చేయటానికి లేదు. నో, యూ మస్ట్ టేక్ ద పర్మిషన్, ఎస్, ఫ్రమ్ దిస్ ఫెలో. ఎవరైనా? ఓనర్, బిల్డింగ్ ఓనర్. సో అంటే ఓనర్కి టెనెంట్కి తేడా ఉందా? తప్పకుండా తేడా ఉంది. ఓనర్ అనే వ్యక్తి 100% ఎస్ ఎస్. మరి టెనెంట్కి 100 కాదు కదా, దగ్గర దగ్గరగా చెప్పాలంటే ఒక 50. ఆహా ఆహా, ఓనరే ఈయనకి పర్మిషన్ ఇస్తే ఎస్ ఎస్ 100% రీచ్ అవుతాడు, అతనే చేపిస్తాడు. ఇక ఓనర్ ఏం చేస్తాడు? బాస్ నేను అసలు ఇంటి దగ్గరికి రాను, మీరే వర్క్ చేపించేసుకోండి. 100% ప్రివిలేషన్స్. దట్ మీన్స్ వాట్? ప్రివిలేజెస్. 100% ప్రివిలేజెస్. 100% ప్రివిలేజెస్. సో దీన్నే ఇంకో భాషలో చెప్పాలంటే పర్మిషన్స్. పర్మిషన్స్. దీన్నే ఇంకో భాషలో చెప్పాలంటే యాక్సెస్. యాక్సెస్. దీన్నే ఇంకో భాషలో చెప్పాలంటే అన్లిమిటెడ్ పర్మిషన్స్. అన్లిమిటెడ్. అన్లిమిటెడ్, ఎస్, అన్లిమిటెడ్. సో చూడండి, అన్లిమిటెడ్ పర్మిషన్స్, అర్థమైందా? అన్లిమిటెడ్ యాక్సెస్. అన్లిమిటెడ్ యాక్సెస్ ఆర్ అన్లిమిటెడ్. కానీ ఇతనికి 50% అని రాసాం కదా, దీన్నే మనం ఏమంటామంటే లిమిటెడ్ యాక్సెస్. లిమిటెడ్ యాక్సెస్. లిమిటెడ్ యాక్సెస్. అలాగా మనకి ఇక్కడ ఇక్కడ జనరల్ లైఫ్లో ఎలా అయితే ఉందో, లైనెక్స్లో కూడా అలాంటిదే ఉంది. లైనెక్స్లో కూడా అలాంటిదే ఉంది యాక్చువల్గా. అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంది. అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంది. లిమిటెడ్ యాక్సెస్ ఉంది. యాక్చువల్గా లిమిటెడ్ యాక్సెస్ ఉంది. లిమిటెడ్ యాక్సెస్ ఉంది. అన్లిమిటెడ్ యాక్సెస్, లిమిటెడ్ యాక్సెస్. ఓకే, సరే, అన్లిమిటెడ్ యాక్సెస్ ఎవరికి ఇచ్చారు? లిమిటెడ్ యాక్సెస్ ఎవరికి ఇచ్చారు? ఓకే, లిమిటెడ్. మరి లిమిటెడ్ నుంచి అన్లిమిటెడ్కి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. ఎవరు ఇవ్వాలా? అది వీళ్ళు ఇవ్వాలా. ఎవరికైతే లిమిటెడ్ యాక్సెస్ ఉందో, అన్లిమిటెడ్ యాక్సెస్ ఉందో, వాళ్ళు మనకి యాక్సెస్ ఇస్తారు. ఎలాగా? ఆ సర్వర్కి లాగిన్ అయ్యే యాక్సెస్ మనకి ఇస్తారు. ఎవరు? అన్లిమిటెడ్ యాక్సెస్ ఉన్న వ్యక్తి. అన్లిమిటెడ్ ఇన్ ద సెన్స్ వాట్? ఓనర్ లాగా. ఓనర్ విల్ గివ్ యూ ఆల్ ద యాక్సెస్. అలాగే అంతే కదా, ఓనర్ ఎలాగైనా సరే మనకి యాక్సెస్ ఇస్తాడు. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ లిమిటెడ్ యాక్సెస్, అన్లిమిటెడ్ యాక్షన్, ఈ గొడవ పక్కన పెడితే అదంతా అర్థం కాదు. కానీ మీకు చూడండి, అసలు యూజర్స్ సంగతి చూద్దాం. యూజర్స్. ఓకే, ఈ యూజర్స్ గొడవ ఏందయ్యా బాబు అంటే, యూజర్స్ అసలు లైనక్స్ లో యూజర్స్ ఎంతమంది ఉన్నారంటే, ఫస్ట్ మనకి సూపర్ యూజర్ అంటారు. సూపర్ యూజర్. నెక్స్ట్ సిస్టమ్ యూజర్. నెక్స్ట్ ఇంకో పర్సన్ ఉన్నాడు, అతని పేరే
ఈసీ టు యూజర్ ఇతను స్పెషలైజ్డ్ యూజర్ యాక్చువల్గా. ఈసీ టు యూజర్, సిస్టమ్ యూజర్ అండ్ రూట్ యూజర్. సో సూపర్ యూజర్ని మనం ఇంకో భాషలో మాట్లాడుతా ఉంటే రూట్ యూజర్. వీళ్ళందరూ యూజర్స్ అన్నమాట. ఎక్కడున్నారు? లినిక్స్ లో. నెక్స్ట్ ఏముంటే తెలుసా? ఎస్, సూడో యూజర్, సారీ, నెక్స్ట్ నార్మల్ యూజర్, ఎస్ ఎస్, నార్మల్ యూజర్. ఆ నెక్స్ట్ సూడో యూజర్, సూడో యూజర్. ఆ నెక్స్ట్ సూడో యూజర్స్, ఓకే. ఆ నెక్స్ట్ ఎస్, నెట్వర్క్ యూజర్స్ చూసారా? సో ఇంతమంది యూజర్స్ ఉన్నారు మనకి. అంటే ఎట్లాగా? నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6. 6 మంది యూజర్స్ ఉన్నారు. 6 రకాల యూజర్స్ మనకి లైనెక్స్ లో ఉన్నారు. ఆ- 6 మంది, ఓకే. 6 లినక్స్ యూజర్స్ వీళ్ళు యాక్చువల్గా. మరి వీళ్ళందరూ లైనక్స్ యూజర్లు అయితే అసలు లైనక్స్ ఎవరిని ఇచ్చింది అది చూద్దాం ఇప్పుడు యాక్చువల్గా. అయితే లైనక్స్ అనేది మనకి ముగ్గురు యూజర్స్ ఇచ్చింది అనుకోండి. ముగ్గురు యూజర్స్ లైనక్స్ బై డిఫాల్ట్గా ఇచ్చేస్తుంది అది. ఎవరు వాళ్ళు ఏంటి అని చూస్తే చూడండి, మనకి సిస్టమ్ పర్పస్ యాక్సెస్లో కానీ ఇంకోటి యాక్సెస్లో కానీ వాళ్ళు మనకి సిస్టమ్ యూజర్స్ ఉంటారు. ఓకే, గివెన్ బై లినక్స్. ఓకే, బాగుంది. మరి తర్వాత సూపర్ యూజర్స్ అంటే గివెన్ బై లినక్స్. గుడ్. మరి ఈసీటీ యూజర్ ఎవరు? గివెన్ బై లినక్స్. మరి నార్మల్ యూజర్ ఎవరు? నో, వీ నీడ్ టు క్రియేట్ దిస్ వన్. సూడో యూజర్ ఎవరు? ఎస్, వీ నీడ్ టు మేక్ ద సూడో యూజర్. నెట్వర్క్ యూజర్ ఎవరు? ఎస్ ఎస్, వీ నీడ్ టు మేక్ దిస్ నెట్వర్క్ యూజర్. చూసారా? అంటే ముగ్గురు యూజర్స్ ఏమో డిఫరెంట్ గా ఉన్నారు, ముగ్గురు యూజర్స్ ఏమో డిఫరెంట్ గా ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలా? లైనెక్స్ లో సిస్టమ్ యూజర్స్ అంటే ఎవరు, ఈసీటీ యూజర్ అంటే ఎవరు, సూపర్ యూజర్ అంటే ఎవరు, ఆ తర్వాత నార్మల్ యూజర్ ఎవరు, సూడో యూజర్ ఎవరు, నెట్వర్క్ యూజర్ ఎవరు, ఆ తర్వాత తెలుసుకోవచ్చు. నో ప్రాబ్లం, వెరీ వెరీ ఈజీగా. అయితే సూపర్ యూజర్ అంటే ఎవరయ్యా అంటే ఎవరికైతే 100% అన్లిమిటెడ్ యాక్సెస్ ఉందో అతని పేరే సూపర్ యూజర్, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ రూట్ యూజర్. 100%. That means what? Unlimited access. They can do anything. They can do anything. They can install any kind of software inside Linux. They can remove any kind of software inside Linux. They can, add any number of users inside Linux. They can add any number of users. They can remove number of users also. అంటే కొత్తగా యూజర్స్ ని ఎస్ క్రియేషన్ చేయగలడు, వాళ్ళని తీసేయగలడు, వాళ్ళకి పర్మిషన్స్ కూడా ఇవ్వగలడు. ఎవరు? రూట్ యూజర్, సూపర్ యూజర్. దే కెన్ ప్రొవైడ్ సమ్ యాక్సెస్ ఆల్సో టు ద నార్మల్ యూజర్స్. నార్మల్ యూజర్స్ అంటే ఎవరు సార్? మనం తయారు చేస్తాం. అది ఎలా సార్? నేను తర్వాత చెప్తా. అసలు రూట్ యూజర్ అనేవాళ్ళు ఎవరు? లైనక్స్ ఇచ్చిన వాళ్ళు. ఈసీటీ యూజర్ ఎవరు? లైనక్స్ ఇచ్చిన వాళ్ళు. మరి సిస్టమ్ యూజర్స్ ఎవరు? వాళ్ళు సాఫ్ట్వేర్తో వచ్చేవాళ్ళు. ఆహా, అట్లాగా. ఎస్ ఎస్, సాఫ్ట్వేర్తో వస్తారు వాళ్ళందరూ. కాబట్టి వాళ్ళ సిస్టమ్ పర్పస్ కింద సిస్టమ్ యూజర్స్ అనుకోండి మీరు సింపుల్ గా. లెట్స్ సే సింపుల్ గా. ఓకే. ఈసీడీ యూజర్ కూడా అంతే. సరే. అయితే ఇప్పుడు యాక్చువల్ గా జనరల్ గా ఇంతమంది యూజర్స్ ఉన్నారు కదా, వాళ్ళలో ఎక్కువ పవర్ ఎవరికి ఇచ్చిందంటే 100% వీళ్ళకి ఇచ్చింది. ఓకే. మరి ఈసీడీ యూజర్ ఎవరు? యాక్చువల్ గా ఈసీడీ యూజర్ కి 100% పవర్ ఇచ్చింది కానీ చిన్న మెలిక పెట్టింది అనమాట. చిన్నది ఉంది. యాక్చువల్గా ఈసీటీ యూజర్ అనేవాడు కూడా సేమ్ లైక్ యాజ్ రూట్ యూజర్. ఓకే. దే కెన్ యాక్సెస్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ లినక్స్. బట్ వీళ్ళకి కొంత రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనమాట. అంటే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఎవరికి? ఈసీటీ యూజర్కి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓకే. బట్ వాట్ అబౌట్ రూట్ యూజర్? నో రిస్ట్రిక్షన్స్ ఎట్ ఆల్. రెస్ట్రిక్షన్సే లేవు. వీళ్ళకి మాత్రం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎవరికి? ఈసీటీ యూజర్కి. ఓకే ఓకే. సిస్టమ్ యూజర్ సంగతి ఏంటి? సిస్టమ్ యూజర్ సంగతి వస్తా నేను. ఫస్ట్ మనం సూపర్ యూజర్ ఆర్ రూట్ యూజర్, ఈసీడీ యూజర్ వీటి గురించి స్పష్టంగా తెలుసుకోవాలా. ఎస్, అసలు వాటి గురించి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మిగతా యూజర్స్ గురించి తెలుసుకోవాలి యాక్చువల్గా. ఓకే, బాగుంది. సో ఇప్పుడు యాక్చువల్గా మీరు చూడండి ఇక్కడ మనకి లినక్స్ యూజర్స్. ఓకే. ఎంతమంది ఉంటారు సార్ లినక్స్ యూజర్? చెప్పాను కదా. సో ఫస్ట్ వన్ సూపర్ యూజర్, ఆర్ యూ కెన్ సే రూట్ యూజర్. నెక్స్ట్ వన్ సిస్టమ్ యూజర్స్. ఇంటర్వ్యూలో క్వశ్చన్ సార్, ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఇది సిస్టమ్ యూజర్స్. ఓకే. నెక్స్ట్ ఏంటి? సిస్టమ్ యూజర్ తర్వాత EC2 - యూజర్. ఓకే. EC2 - యూజర్. ఓకే.
EC2 యూజర్. ఓకే. నెక్స్ట్ నాలుగు వచ్చేసి చూడండి, నార్మల్ యూజర్. ఓకే. 5 వచ్చేసి సూడో యూజర్. ఓకే. నెక్స్ట్ 6 వచ్చేసి నెట్వర్క్ యూజర్. ఇదనమాట లైనెక్స్ సూపర్ యూజర్, సిస్టమ్ యూజర్, ఈసీ యూజర్, నార్మల్ యూజర్, సూడో యూజర్, నెట్వర్క్ యూజర్ వీళ్ళు యాక్చువల్గా. ఓకే. గుడ్. ఓకే. ఎస్ ఫ్రెండ్స్. ఓకే. సో మనం వీళ్ళల్లో ఫస్ట్ సూపర్ యూజర్ అండ్ ఈసీ యూజర్ ఇప్పుడు యాక్చువల్గా. ఎస్ ఫ్రెండ్స్. ఓకే. లైనెక్స్ బై డిఫాల్ట్గా జనరల్లీ బై డిఫాల్ట్ జనరల్లీ బై డిఫాల్ట్ generally by default, if you want to access any Linux MAC, any mission, okay, you must be an authorized user inside Linux అంతే. యూ మస్ట్ బి an authorized యూజర్ ఇన్సైడ్ లినక్స్. ఖచ్చితంగా జనరల్లీ బై డిఫాల్ట్ ఇట్లా ఉండాలి మీరు అంతే. అదర్వైజ్ అది అలౌ చేయదు సింపుల్గా. సరే సార్, బాగానే ఉంది. నేను యూజర్ అవ్వాలంటే ఎట్లా, అవి తర్వాత చెప్తాం. ఫస్ట్ లైనక్స్ మనకు కొంతమంది యూజర్స్ని ఇచ్చింది. వాళ్ళల్లో వీళ్ళు యాక్చువల్గా సూపర్ యూజర్, ఈస్ట్ యూజర్. ఓకే. వాళ్ళ గురించి తెలుసుకుందాం. సో వాళ్ళు ఎవరు అంటే, ఎస్, రూట్ యూజర్. రూట్ యూజర్. ఓకే. రూట్ యూజర్ root user is a user inside Linux. Root user is a user inside Linux. Yes, we can. లేకపోతే ఈ root user is an unlimited. Root user has unlimited access. Root user has unlimited access. Okay. And root user can do any kind of activity inside Linux. Root user can do any kind of activity inside Linux. Means he can go anywhere. ఎక్కడికైనా వెళ్ళిపోతాడు ఆయన. He can go anywhere inside Linux. He can do anything. Yes. Anything means what? He can create folders. Okay. And delete any folder. Delete any kind of folders. Yes. Delete any kind of folders. As well as he can create new users and delete users. As well as he can provide a limited access to the users. Limited access to the new users. కొత్తగా తయారైన users కి లిమిటెడ్ యాక్సెస్ కూడా ఇస్తాడు అతను. Or he can provide a limited access to the new users, కొత్తగా వచ్చిన users ని. He can control overall Linux. ఇతను మొత్తం లినక్స్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తాడు. such way that the Linux has been given అర్థమైందా? such way that the Linux has been given to this access to the root user. Yes. By default, జనరల్గా బై డిఫాల్ట్, ఎస్, రూట్ యూజర్ ఈజ్ ఇలాంటి అవకాశాలు ఉన్నాయి రూట్ యూజర్ అయితే. ఎస్, ద రూట్ యూజర్ can do anything, can go anywhere, can create any folders, can delete any kind of folders, can create new users. అర్థమైందా? సో he can control overall Linux అనుకోండి. ఓవరాల్ లినక్స్. సో రూట్ యూజర్ వాజ్ క్రియేటెడ్ బై లైనక్స్. అంతే, మనం కాదు. రూట్ యూజర్ వాజ్ క్రియేటెడ్ బై లైనక్స్ బై డిఫాల్ట్. అతను బై డిఫాల్ట్గా క్రియేట్ చేయబడిన వ్యక్తి రియల్గా ఎక్కడ, లైనక్స్లో. ఓకే. సో గుడ్. మరి ఈసీటీ యూజర్ గొడవ ఏంటి? ఎస్, ఈసీటీ యూజర్
అసలు ఇది ఎలాగ వచ్చింది ఈసీటీ యూజర్ గొడవ? జనరల్గా చూడండి, ఈసీటీ యూజర్, EC2 user is also a user inside Linux. Okay, inside Linux, mm, was created by EC2 user was created by Linux by default. అర్థమైందా? బై డిఫాల్ట్ EC2 యూజర్ అనే వ్యక్తి లైనక్స్ చేత తయారు చేయబడ్డాడు. ఓకే, ఫైన్, బాగుంది. మరి EC2 యూజర్కి లైనక్స్ రూట్ యూజర్కి డిఫరెన్స్ ఏంది? EC2 user has some restrictions. Yes, yes, restrictions to do any kind of task. ఏదైనా ఒక వర్క్ చేయడానికి దీనికి కొంత రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎస్, ఆ రెస్ట్రిక్షన్ తొలగిస్తే అయిపోతుంది, ఏం లేదు, సింపుల్. బట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ లైక్ యాజ్ రూట్ యూజర్. సో EC2 same like as root user. EC2 user can do anything inside Linux with some restrictions. అంతే, ఏదైనా చేస్తుంది కానీ బట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ ఏంది మనం చూద్దాం ఏంటనేది. ఆ రిస్ట్రిక్షన్స్ ఏంటి, దాని గొడవ ఏందనేది చూద్దాం. ఓకే, ఫైన్. ఓకే, ఇక నార్మల్ యూజర్స్ అవందరూ కూడా మనం వచ్చేది సిస్టమ్ యూజర్స్ అనేది కూడా సిస్టమ్ పర్పస్, అది ఎలాగ నేను ఉపయోగించాలో చెప్తా. అయితే ఇప్పుడు యాక్చువల్గా లైనెక్స్లో ఇంతమంది యూజర్స్ ఉన్నారు కదా. ఆ లైనెక్స్ ఇదిగోండి, యాక్చువల్గా ఈ ముగ్గురు ఉన్నారు కదా. నార్మల్ యూజర్ కూడా లెక్కేసుకోండి. ఓకే, వీళ్ళు ఉన్నారు కదా, నెట్వర్క్ యూజర్ అందరం లెక్కేసుకోండి, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే చూడండి, ఇలాగా ఉన్న వీళ్ళకి లైనెక్స్ లైనెక్స్ కొన్ని ఐడీస్ ప్రొవైడ్ చేసినాయి అనమాట. టు ఐడెంటిఫికేషన్ పర్పస్ లైనెక్స్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఐడీస్. లైనెక్స్ అనేది వీళ్ళకి కొన్ని ఐడీస్ ప్రొవైడ్ చేసినాయి. ఇప్పుడు సపోజ్ సూపర్ యూజర్ ఆర్ రూట్ యూజర్ అన్నాను కదా, ఈసిటీ యూజర్ అన్నాను కదా. అసలు ఎటువంటి ఐడీస్ ప్రొవైడ్ చేసినాయి అంటే డిఫరెన్షియేట్ చేసుకోవడం కోసం. ఈసిటీ యూజర్ అనేవాడు ఒక వ్యక్తి, సిస్టమ్ యూజర్ అనేవాడు ఒక వ్యక్తి, సూపర్ యూజర్ అనేది ఒక వ్యక్తి, నార్మల్ యూజర్ అనేది మరొక వ్యక్తి, ఇట్లా. అయితే వీళ్ళందరినీ డిఫరెన్షియేట్ చేయడానికి లైనక్స్ ఏం చేసిందంటే ఐడీలు సపరేషన్ చేసేసింది. ఐడి అది ఎలాగా ఏంది అనేది నేను చెప్తా. ఫస్ట్ వరుసలో నార్మల్ యూజర్ దాకా తీసుకోండి, తర్వాత నేను నెక్స్ట్ వరుసలో చెప్తా. ఈ ఇద్దరిని తీసి పక్కన పడేసి వీళ్ళకి చెప్తా. ఓకే, ఓకే, సూడో యూజర్, రూట్ యూజర్ ఎలా చెప్పింది తెలుసా? ఉమ్, ఇలా మనలాంటి వాళ్ళు అడుగుతారమ్మా, సూపర్ యూజర్కి, సిస్టమ్ యూజర్కి, ఈసిటీ యూజర్కి, నార్మల్ యూజర్కి నేను డిఫరెన్షియేట్ ఎలా చేయాలి, హౌ టు ఫైండ్ అవుట్ అంటే అప్పుడు చెప్పింది ఏం లేదు నాయన. రూట్ యూజర్కి ఒక ఐడి ఇస్తా, ఓకే. సిస్టమ్ యూజర్స్ కూడా ఐడీలు ఇచ్చేస్తా, ఓకే. ఈసిడి యూజర్కి కూడా ఐడీలు ఇచ్చేస్తా, ఓకే. నార్మల్ యూజర్కి కూడా ఐడీలు ఇచ్చేస్తా, ఓకే. అయితే సూపర్ యూజర్ ఐడి మాత్రం ఆల్వేస్ జీరో నాయన అని చెప్పింది. అరే, జీరోనే, ఆల్వేస్ జీరో. సిస్టమ్ యూజర్స్ ఏంటి, ఏం లేదు, వాళ్ళు ఒకటి నుంచి స్టార్ట్ అవుతారు, డాష్ డాష్ డాష్, ఎస్ ఫ్రెండ్స్, 999 వరకు ఎండ్ అవుతారు. వీళ్ళు మధ్యలో వీళ్ళందరూ కూడా సిస్టమ్ యూజర్స్. అంటే వాళ్ళ ఐడి గనక ఒకటి నుంచి 999 లోపల ఉంటే వాళ్ళు సిస్టమ్ యూజర్స్ అని చెప్పింది. ఒకటి నుంచి 999 ఉండాలి, వీడు మాత్రం జీరోనే. మ్మ్హ్మ్. మరి ఇక్కడ ఈసిడి యూజర్ ఉన్నారు కదా, అతని పరిస్థితి ఏంది, అతని గొడవ ఏంటి? ఎస్, ఈసిడి యూజర్ అనే వ్యక్తి ఐడి 1000. ఎంత? 1000. అంతేనా? అతని ఐడి 1000, అతను ఒక్కడే సింగిల్ యూజర్. రూట్ యూజర్ అతను కూడా సింగిల్ యూజర్, అతని ఐడి జీరో, ఇతని ఐడి 1000. మరి నార్మల్ యూజర్స్ ఏంటి? నార్మల్ యూజర్స్ వచ్చేసరికి 1000 నుంచి 1000 నుంచి డాష్ 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 60,000. ఓకే, అంటే 1001 నుంచి 60,000 మధ్యలో ఉన్న ఏ యూజర్ అయినా సరే నార్మల్ యూజరే. వాడి ఐడి ఏదైనా సరే 1001 నుంచి 60,000 అతను నార్మల్ యూజరే. ఓకే, మరి ఈసిడి యూజరు 1000, కన్ఫర్మ్, 1000 కన్ఫర్మ్.
మరి ఇది సిస్టమ్ యూజర్ 1 నుంచి 999. ఓకే. మరి ఇది జీరో ఏంటి? ఇది రూట్ యూజర్. ఇవి చాలా గుర్తుపెట్టుకోవాలి మనం. నార్మల్ అంటే ఇక్కడ మనం యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా, యాజ్ ఎ లినక్స్ అడ్మిన్గా, యాజ్ ఎ సంథింగ్ కాల్డ్ డెవలపర్గా, టెస్ట్ ఇంజనీర్స్గా, మిడిల్ వేర్ అడ్మిన్స్కి ఎంతో మంది యూజర్స్ ఉంటామే. వాళ్ళందరూ కూడా నార్మల్ యూజర్సే. ఎక్కడ? రియల్ టైంలో. అయితే వాళ్ళకి కొన్ని యాక్సెస్ ఇవ్వాలి కాబట్టి, ఎస్, కొన్ని ప్రివిలేజెస్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళనే నేను సూడో యూజర్ చేస్తా. అది వేరే స్టోరీ. వాళ్ళని నేను సూడో యూజర్గా చేస్తా. ఎస్, మనం ఎప్పుడైనా సరే కంపెనీలో సూడో యూజర్గా పనిచేస్తాం. కానీ కొంతమంది డెవలపర్స్ అవ్వచ్చు, టెస్ట్ ఇంజనీర్స్ అవ్వచ్చు, వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళు అవ్వచ్చు, ఏదైనా సరే ఒక ఫైల్ కానీ ఒక ఫోల్డర్ కానీ టచ్ చేయాలంటే ఈ ఈ ఇక్కడ మనం యాక్సెస్ అనేది ఎలా ఇవ్వాలనేది నేను తర్వాత చెప్తాను. అలా యాక్సెస్ ఎవరికన్నా ఇస్తే అతను సూడో యూజర్ అవుతాడు. సూడో యూజర్గా ఉన్నప్పుడు అతని యాక్సెస్ ఎలా ఉంటుంది, అతనికి ఎలా యాక్సెస్ ఇవ్వాలి, అది వేరే స్టోరీ. ఇప్పుడు పట్టుకుంటే మీకు అర్థం కాదు. సో కాబట్టి ఇప్పుడు ఈ నార్మల్ యూజర్ దాకే మీరు ఆలోచన చేయండి అంతే. నార్మల్ యూజర్, ఓకే, విచ్ వాజ్ క్రియేటెడ్ బై, ఎవరైనా చేయొచ్చు అతన్ని. చెప్తా ఎవరు చేస్తారు ఏంటనే చెప్తా. రూట్ యూజరే చేస్తాడు, ఎలా చేస్తాడో నేను చెప్తా, అది వేరే విషయం. సరే, ఓకే. ఎస్ ఫ్రెండ్స్. సో ఇక్కడ రూట్ యూజర్ ఐడి 0, సిస్టమ్ యూజర్స్ ఐడి 1 ... అంటే ఈ మధ్యలో. ఈసీటీ యూజర్ మాత్రం 1000, నార్మల్ యూజర్ మాత్రం 1001 to 60,000. ఓకే, ఫైన్. సో ఇక్కడ యాక్చువల్గా ఏం జరిగింది అంటే, చూడండి, మనం ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా సరే చూడండి, ఒక లైనక్స్లోకి లాగిన్ అవ్వాలంటే యూజర్గా ఉండాలని చెప్పాం. కానీ లైనక్స్లోకి లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ వెంటనే మనం ఏదో వర్క్ చేస్తాం కదా. మనం వర్క్ చేసిన డేటా అంతా ఎక్కడ స్టోర్ అవ్వాలా? ఎస్, క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్. ఇప్పుడు సపోజ్ నేను ఈసీటీ యూజర్గా ఎంటర్ అయ్యాను, లాగిన్ అయ్యాను లైనక్స్లోకి. మరి ఈసీటీ యూజర్గా ఎంటర్ అయిన నేను కొంత డేటా వర్క్ చేసుకుంటా. డేటా ఎక్కడ స్టోర్ అవ్వాలా? క్వశ్చన్ మార్క్. రూట్ యూజర్గా ఎంటర్ అయిన నేను లైనక్స్ మిషన్లోకి కొంత డేటా ఏదైనా చేసి ఎక్కడ స్టోర్ అవ్వాలా? క్వశ్చన్ మార్క్. నార్మల్ యూజర్గా ఉన్న నేను ఏదైనా డేటా ఎంటర్ చేసుకో, ఎక్కడ చేయాలి స్టోర్? క్వశ్చన్ మార్క్. దీనికోసం లైనక్స్ ఏం చేసింది అనేది మనం చూద్దాం. Yes, దీనికోసం అంటే ఎవరైనా ఒక వ్యక్తి, ఒక యూజరు లినక్స్ మిషన్లోకి ఎంటర్ అయిన తర్వాత, ఇఫ్ దే వాంట్ టు డూ సమ్ వర్క్ ఇన్సైడ్ లినక్స్, దే రిక్వైర్ ఎ స్టోరేజ్. ఆ స్టోరేజ్ కావాలి కదా. మరి స్టోరేజ్ కోవటం అంటే ఎక్కడ స్టోర్ చేసుకోవాలా? అందుకోసం లైనక్స్ ఏం చేసిందంటే ప్రతి వ్యక్తికి ఫోల్డర్ ఇచ్చేసింది. ఇతనికి ఒక ఫోల్డర్ ఇచ్చింది, అర్థమైందా? నార్మల్ యూజర్స్ అనే వ్యక్తులకి ఫోల్డర్ ఇచ్చేసింది, రూట్ యూజర్ కూడా ఫోల్డర్స్ ఇచ్చేసింది. అందరికి ఫోల్డర్స్ ఇచ్చేస్తుంది. ఎస్. అయితే ముందుగానే వీళ్ళిద్దరిని తయారు చేసింది కదా, సూపర్ యూజర్ని ముందుగానే తయారు చేసింది, అర్థమైందా? రూట్ యూజర్ని ముందుగానే తయారు చేసింది. ఎస్, వీళ్ళిద్దరిని ముందుగానే తయారు చేసింది. వాళ్ళిద్దరిని తయారు చేసి వాళ్ళకి యూజర్స్ నేమ్స్ ఇచ్చింది. అదే రూట్ యూజర్, అదే ఈసిట్ యూజర్. అయితే వాళ్ళకే ఫోల్డర్స్ కూడా అసైన్ చేసేసింది. ఎవరు? లైనక్స్. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు లాగిన్ అయిన తర్వాత ఏదైనా వర్క్ చేయాలంటే, ఆ తర్వాత అది ఏదైనా స్టోర్ చేసుకోవాలంటే వాళ్ళకి ప్లేస్ కావాలి కదా. ఆ ప్లేస్కే ఫోల్డర్ ఇచ్చేసింది డైరెక్ట్గా. ఆ ఫోల్డర్లోకి వెళ్ళి వాళ్ళు వర్క్ చేసుకునే విధంగా. ఇదంతా మీకు అర్థం కాదులే కానీ థియరిటికల్గా కొంత స్ట్రాంగ్ తెలుసుకుంటారని నేను చెప్తున్నా. లోపల మనం హ్యాండ్స్ ఆన్లోకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమైంది. సరే, అది వేరే విషయం చక్కగా. సరే, ఇప్పుడు ఈసీడీ యూజర్ ఉన్నాడు, వాడి ఐడి 1000. రూట్ యూజర్ ఉన్నాడు, వాడి ఐడి 0. సరే, బాగానే ఉంది. సరే, ఇవి డిఫరెన్స్. అయితే నేను చెప్పాను, అమ్మా లైనక్స్, నేను రూట్ యూజర్గా లాగిన్ అయిన తర్వాత నా ఐడి 0నే, నాకు ఒక ఫోల్డర్ ఇస్తానన్నావు. ఆ ఫోల్డర్ పేరేంటి? ఆ ఫోల్డర్ పేరు రూటే. ఓకే, ఆ ఫోల్డర్ పేరు రూటే. అదేంది, యూజర్ నేమ్ రూటే, ఇది కూడా రూటేనా? ఆ ఫోల్డర్ నేమ్ కూడా రూటే. ఈసీటీ యూజర్గా ఉన్నావు కదా, ఏదికి ఏం ఫోల్డరు? అతనికి కూడా ఒక ఫోల్డర్ ఇచ్చింది. ఆ ఫోల్డర్ పేరు కూడా ఈసీటీ యూజరే. అంటే టు ఐడెంటిఫికేషన్ పర్పస్ దే హ్యావ్ గివెన్ లైక్ దిస్, ఈసీటీ యూజరే. అంటే ఈసీటీ యూజర్ అనేది ఏంది? ఫోల్డర్ నేమ్ కూడా అదే, యూజర్ నేమ్ కూడా అదే. ఎవరిచ్చారు? లైనక్స్. ఎందుకు? ఈసీటీ యూజర్గా లాగిన్ అయిన నేను ఏదైనా వర్క్ చేసుకోవడానికి. సరే, ఓకే, బాగానే ఉంది. వీళ్ళందరూ కూడా పక్కన పెట్టి, సార్ ఇది అసలు ఈ గోలే మాకు అర్థం కాలేదు సార్, మాకు క్లారిటీగా సింపుల్గా చెప్పండి అంటే, ఏం లేదు సింపుల్గా క్లారిటీ అంటే, నేను ఇప్పుడు చెప్తా స్టోరీ. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒక వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ ఇంకో పర్సన్ ఉన్నాడు, ఇక్కడ ఇంకో పర్సన్ ఉన్నాడు.
ఇక్కడ ఇంకో పర్సన్ ఉన్నాడు, ఇక్కడ ఇంకో పర్సన్ ఉన్నాడు. ఎస్, వీళ్ళందరూ డెవలపర్స్. డెవలపర్ 1, డెవలపర్ 2, డెవలపర్ 3. ఎస్, వీళ్ళందరూ టెస్ట్ ఇంజనీర్స్. టెస్ట్ 1, టెస్ట్ 2 ఇట్లా. సో వాళ్ళు ఎక్కడ, వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంటారు ల్యాప్టాప్ పట్టుకొని ఇట్లాగా. సింపుల్గా డెవలపర్స్ అయినా టెస్టర్స్ అయినా వాళ్ళు ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇలా కూర్చుంటారు. ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు డెవలపర్స్ టెస్టర్స్ ల్యాప్టాప్ పెట్టుకొని ఇక్కడ కూర్చున్నప్పుడు మనం యాక్చువల్గా ఏం చేయాలి, వాళ్ళకి సర్వర్ యాక్సెస్ ఇవ్వాలి. సర్వర్ ఎక్కడ ఉంది? సర్వర్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఉన్న సర్వర్కి మనం యాక్సెస్ ఇవ్వాలి. ఓకే, మరి యాక్సెస్ ఇవ్వాలంటే ఈ వ్యక్తిని, ఎస్, డెవలపర్ అనే ఈ వ్యక్తిని యూజర్గా తయారు చేయాలి. ఫస్ట్ పాయింట్, అతనికి ఒక పాస్వర్డ్ అసైన్ చేయాలి. మళ్ళీ డెవలపర్ 2కి యూజర్ని యాడ్ చేయాలి, మళ్ళీ పాస్వర్డ్ అతనికి అసైన్ చేయాలి. మళ్ళీ డెవలపర్ 3, టెస్ట్ ఇంజనీర్ 1, 2, 3, అంతే అందరికి యూజర్ని తయారు చేయాలి, అతనికి పాస్వర్డ్ ఇవ్వాలి. సో బై యూజింగ్ దిస్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ దే కెన్ యాక్సెస్ దిస్ సర్వర్. చాలా ప్రొసీజర్ ఉంటుంది. నేను యూజర్ గురించి చెప్పాలనుకుంటున్నాను కాబట్టి అసలు ఎలా జరుగుతుంది ఫ్లో అని నేను చెప్తున్నా. డెవలపర్ అనే వ్యక్తి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసినే ఈ మిషన్లోకి లాగిన్ అవుతాడు. టెస్టర్ అనే వ్యక్తి యూజర్ ఐడి పాస్వర్డ్ ఈ మిషన్లోకి లాగిన్ అవుతాడు. అతను టెస్టింగ్ చేస్తాడు, ఏదైనా డెవలప్ చేస్తూ ఉంటాడు. డెవాప్స్ ఇంజనీర్ వ్యక్తి, అతనికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది, అతను లాగిన్ అయ్యి అతని వర్క్ అతను చేస్తాడు. మిడిల్ వేర్ అడ్మిన్, డీబీ అడ్మిన్ ఎవరైనా సరే ఆ వ్యక్తి లైనక్స్ మిషన్లోకి ఎంటర్ అవ్వాలంటే యూజర్ ఐడి పాస్వర్డ్ కావాలి. ఇది స్టోరీ. సో ఎవరైనా సరే ఇలాగని చెప్పినప్పుడు మనం నార్మల్ యూజర్స్ అంటున్నామే, వీళ్ళందరూ నార్మల్ యూజర్సే. వీళ్ళందరూ నార్మల్ యూజర్సే. వీళ్ళని మరి ఎవరు తయారు చేస్తారు? ఎస్, వీళ్ళని తయారు చేసే వ్యక్తే రూట్ యూజర్. ఆ బాధ్యత అతనికి ఇచ్చింది ఎవరు? లైనక్స్. ద రూట్ యూజర్ హ్యాస్ 100% ప్రివిలేజెస్ టు క్రియేట్ ఏ నార్మల్ యూజర్స్, టు క్రియేట్ ఏ న్యూ యూజర్స్. న్యూ, కొత్త యూజర్స్ని తయారు చేయాలంటే ఎవరు దానికి? రూట్ యూజరే. ఏం సార్, ఈసీటీ యూజర్ పనికిరాడా? ఈసీటీ యూజర్ కూడా పనికి వస్తాడు, బట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత విషయం. బట్ రూట్ యూజర్ మాత్రం 100% దే కెన్ క్రియేట్. మరి మనం ఎలాగా అసలు, మనం ఎలాగా ఇప్పుడు కొంతమంది వచ్చారు. ఎస్, కొంతమంది వచ్చారు. డెవలపర్స్ ఉన్నారు, టెస్ట్ ఇంజనీర్స్ ఉన్నారు, ఓకే. మిడిల్ వేర్ అడ్మిన్స్ ఉన్నారు, ఓకే. డిబిఎస్ ఉన్నారు, డిబిఎస్. మరి వీళ్ళందరూ లాగిన్ అవ్వాలంటున్నారు. మరి వీళ్ళందరికీ యూజర్లు ఎవరు ఇస్తారు? రూట్ యూజరే. ఆహా, అంటే రూట్ యూజర్ అంటే ఏంది? లైనక్స్ తెలిసిన వాళ్ళే. మనమే రూట్ యూజర్గా ఎంటర్ అయిపోయి, యూజర్ని తయారు చేస్తాం. యూజర్కి పాస్వర్డ్ ఇస్తాం, పాస్వర్డ్ 1, యూజర్ 2, పాస్వర్డ్ 2 ఇలాగా. సో యూజర్లు పాస్వర్డ్లు తయారు చేసిన తరువాత వాళ్ళకి మనం మెయిల్ ఇస్తే ఆ డెవలపర్ కన్సర్న్ మిషన్ మీద లాగిన్ అవుతాడు, ఆ టెస్ట్ ఇంజనీర్ కన్సర్న్ మిషన్ మీద లాగిన్ అవుతాడు, ఆ మిడిల్ వేర్ అడ్మిన్ ఆ డిబిఎస్ అట్లా. అంటే యాక్సెస్ అనేది మనం ఇవ్వాలి ఖచ్చితంగా. యాక్సెస్ ఇవ్వాలంటే అర్థం ఏంటంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ తయారు చేసి అతనికి ఇస్తే అతను తీసుకుంటాడు. ఇంకా ఎక్స్ట్రా ప్రివిలేజెస్ ఏదైనా ఇవ్వాలంటే డెవలపర్కి ఎస్ మనం ఇచ్చేయచ్చు, ఇక్కడి నుంచి యూజర్కి ఇచ్చేయచ్చు. ఎందుకు? లైనక్స్ నాకు ఇచ్చింది, నేను వీళ్ళకి ఇస్తున్నా అంతే. ఎవరు? నా పేరు రూట్ యూజర్, నాకెవరు ఇచ్చారు ఇదంతా కూడా? లైనక్స్. ఓవరాల్గా కంట్రోల్ చేసే వ్యక్తినే నేనే. ఎవరు? నా పేరు రూట్ యూజర్. కాబట్టి నేనే వీళ్ళందరిని తయారు చేసేసి, అర్థమైందా? యూజర్ 1, యూజర్ 2 అలా ఎంతమందినైనా యూజర్ని తయారు చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు లాగిన్ అవుతారు, అక్కడ వర్క్ చేస్తారు, మళ్ళీ లాగౌట్ అవుతారు, అంతే. కన్ఫర్మ్. దిస్ ఈజ్ సెక్యూర్డ్ వే టు కనెక్ట్ లైనక్స్ మిషన్. సెక్యూరిటీ అనమాట, 100% సెక్యూరిటీ ఉంది లైనక్స్లో. 100% సెక్యూరిటీ ఉంది. ఓకే. అయితే మీ అందరికీ ఏంటంటే, మీ అందరికీ కొంతమందికి లైనక్స్ కొంత తెలుసు అనుకోండి. సూడో కనపడుద్ది, సూడో యూజర్ అని కనపడుద్ది, సూడో యూజర్ అని. యాక్చువల్గా మనం కంపెనీలోకి వెళ్ళి వర్క్ చేసేది సూడో యూజర్గానే. ఏం సార్, రూట్ యూజర్గా మనకు అవకాశం ఇవ్వరు. మాక్సిమం 15+, 10+ ఎబోనే. ఎవరైతే 10, 15 అలా ప్లస్ ఉందో వాళ్ళకి మాత్రమే రూట్ యూజర్ యాక్సెస్ ఇస్తారు. అయితే కొన్ని కంపెనీలో, అంటే డిపెండ్స్ అన్నమాట, ఇట్ మే వ్యారీ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. కొన్ని కంపెనీలో యాక్చువల్గా ఇప్పుడికిప్పుడే ఫ్రెషర్గా జాయిన్ అయినా కూడా రూట్ యూజర్ ఇస్తారు. అంటే ఏంది, స్టార్టప్స్ కానీ మిడ్ లెవెల్ వీళ్ళందరూ 6 months తర్వాతే రూట్ యూజర్ యాక్సెస్ ఇస్తారు. కానీ రూట్ యూజర్ యాక్సెస్ అనేది టాప్ ఎంఎన్సీలో, సిఎంఎం లెవెల్ 3 కంపెనీలో ఇవ్వరు అంత సామాన్యంగా. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. మరి మనం ఎట్లా పని చేయాలా కంపెనీలో అంటే? సూడో యూజర్ గానే. ఆహా, సూడో యూజర్ అంటే ఎవరు? అసలు ఏంది ఈ గొడవ? ఏం లేదు, సింపుల్గా ఇప్పుడు నేనున్నాను, చూడండి.
నా పేరు కేకే. ఓకే. ఐఎమ్ డెవాప్స్ ఇంజనీర్. ఓకే, గుడ్. డెవాప్స్ ఇంజనీర్. ఓకే, నేనేమన్నానంటే, బాబు, ఐఎమ్ కేకే, ఐఎమ్ డెవాప్స్ ఇంజనీర్, ప్లీజ్ ప్రొవైడ్ లాగిన్ యాక్సెస్ అని చెప్పా. వాడు ఏం చేశాడు, రూట్ యూజర్ ఇక్కడ ఉన్నాడు. వాడి మిషన్లో ఉండి వాడు ఏం చేశాడు తెలుసా, యూజర్ నేమ్ కేకే, పాస్వర్డ్ వచ్చేసి KK@123 తయారు చేసి నాకు ఇచ్చేసాడు. నేనేం యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ ఈ సిస్టమ్ మిషన్లోకి లాగిన్ అయ్యా. ఓకే, లాగిన్ అయిన తర్వాత ఈ రిసోర్స్ ఉంది కదా సిస్టంలో, మిషన్లో, ఆ రిసోర్స్ని యాక్సెస్ చేయడానికి నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొంత కొంత ఇబ్బందిగా ఉంది. అంటే ఐఎమ్ అనేబుల్ టు యాక్సెస్ దిస్ రిసోర్స్ ఇన్సైడ్ లెనిక్స్ మిషన్. నన్నేమో ఫస్ట్ కేకే తయారు చేశాడు, నాకు పాస్వర్డ్ ఇచ్చాడు, నేను లాగిన్ అయ్యాను. బట్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఫస్టే నువ్వు తయారు చేసావు కదా, నువ్వే కదా, నిన్నే నార్మల్ యూజర్ అంటారు. అంతే. అంటే నార్మల్ యూజర్కి 0% పర్మిషన్స్ అనమాట, ఏం ఉండవు, నథింగ్ ఇస్ దేర్. వాళ్ళు ఏం చేయలేరు లోపలికి వెళ్ళిన తర్వాత, నార్మల్ యూజర్స్. అందుకని ఈ రూట్ యూజర్ ఏం చేస్తాడంటే, సింపుల్గా రూట్ యూజరు నీకు కొంత యాక్సెస్ ఇస్తాడు. అది లిమిటెడ్ యాక్సెస్, అన్లిమిటెడ్ యాక్సెస్ అతను డిసైడ్ చేస్తాడు. ప్రాజెక్ట్ మేనేజర్ ఎస్, మీ ప్రాజెక్ట్ ప్రొఫైల్ని బట్టి, మీ ఎక్స్పీరియన్స్ లెవెల్స్ని బట్టి మీకు డిసైడ్ చేస్తా. అంటే ఇదిగో ఇతనికి 30% యాక్సెస్ ఇవ్వు, ఇతని ఎక్స్పీరియన్స్ లెవెల్స్ ఇది, ఈ 30% కంటే ఎక్కువ ఇవ్వద్దు, దిస్ ఇస్ నాట్ కన్సిడర్ ఫర్ దిస్ ప్రొఫైల్ అని వాళ్ళు డిసైడ్ చేస్తారు మీ ప్రొఫైల్ని బట్టి. అప్పుడు వాళ్ళు మీకు యాక్సెస్ ఇస్తారు. యాక్సెస్ ఇచ్చిన వెంటనే మీరు యాక్సెస్ తీసుకున్న మీరు ఇప్పుడు దాకా నార్మల్ యూజర్గా ఉన్నారు కదా, నార్మల్ యూజర్ కాస్త మిమ్మల్ని ఇప్పటి నుంచి ఏమని పిలుస్తామంటే సూడో యూజర్ అని పిలుస్తాం. అంటే సూడో యూజర్ అంటే ఏం సార్, ఏం లేదు, నార్మల్ యూజర్గా ఉన్న మీకు కొంత ఎక్స్ట్రా పర్మిషన్స్ ఇచ్చాం మనం, దాన్నే సూడో యాక్సెస్ అంటాం. దాన్ని ఉపయోగించి నువ్వు ఇక్కడ లైనక్స్లో ఏదో చేస్తూ ఉంటావు. సో యూ ఆర్ ఏ సూడో యూజర్, నాట్ ఏ నార్మల్ యూజర్. నార్మల్ యూజర్గా ఉన్నంతసేపు లైనక్స్లో రిసోర్స్ని అంత చక్కగా ఉపయోగించుకోలేవు, వర్క్ చేయలేవు. అందుకే నార్మల్ యూజర్గా ఉన్న నువ్వు సూడో యూజర్ని చేస్తా, అంతే. అంతే, కన్ఫర్మ్. సూడో యూజర్గా చేయటం అంటే అర్థం ఏంటంటే, ఐఎమ్ ప్రొవైడింగ్ సమ్ ఎక్స్ట్రా యాక్సెస్ టు దిస్ నార్మల్ పర్సన్, నార్మల్ యూజర్. ద నార్మల్ పర్సన్ నేమ్ ఈజ్ కేకే. ఎస్, అది విషయం. అప్పుడు సూడో యూజర్ వస్తాడు అనమాట. అప్పుడు సూడో యాక్సెస్ అంటాం, దాన్ని సూడో యూజర్ అంటాం. నార్మల్ యూజర్గా ఉన్న మనమే ఇలాగ తయారవుతాం, సింపుల్గా. అట్లా అనమాట. సో అలాగా ఎంతో మంది నార్మల్ యూజర్స్ని సూడో యాక్సెస్ ఇచ్చి మనం సూడో యూజర్స్ని చేసి సదాగా, ఎస్, మనం వాళ్ళ చేత పని చేపిస్తూ ఉంటాం. అంతే. అంతే. సరే, ఎట్లాగా ఇదంతా నేర్చుకోవాలంటే ఏంటి అని అంటే, సింపుల్గా మనం యూజర్ గురించి కొంత అవగాహన కలిగితే తర్వాత యూజర్స్ని ఎలా తయారు చేయాలో నేర్చుకోవచ్చు. యూజర్స్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకోవచ్చు. హౌ టు క్రియేట్ యూజర్స్, యాక్చువల్గా యూజర్స్ని ఎలా తయారు చేయాలి అంటే కమాండ్ ఉంది యాక్చువల్గా. ఓకే. యూజర్స్ పాస్వర్డ్ ఎలా తయారు చేయాలి దానికి కూడా కమాండ్ ఉంది. యూజర్ని తయారు చేసుకోవడానికి ఉపయోగించే కమాండ్ ఏమో యూజర్ యాడ్ కమాండ్. పాస్వర్డ్ ఇవ్వడానికి కమాండ్ ఏమో పాస్టబిలిటీ. సో యూజర్ యాడ్ ఈజ్ ఎ కమాండ్, పాస్టబిలిటీ ఈజ్ ఆల్సో ఏ కమాండ్. యూజర్ యాడ్ అంటే ఏంటి అర్థం అంటే యూజర్ని తయారు చేయి అని అర్థం. ఓకే. పాస్వర్డ్ యూజర్కి పాస్వర్డ్ ఇయ్యి. మరి వీటిని ఎలా ఉపయోగించాలా, ఏం లేదు, ఎవరైతే యూజర్ పేరు ఉన్నదో అది మనం టైప్ చేయటమే. ఏమని, యూజర్ యాడ్ కేకే, అంతే. పాస్టబిలిటీ కేకే అని చెప్తే చాలు. వెంటనే ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ పాస్వర్డ్. మనం 123 మనకి ఎందుకంటే జనరల్గా ప్రాక్టికల్స్ కాబట్టి 123 ఇచ్చేసేయండి. యూజర్ని తయారు చేయాలంటే యూజర్ యాడ్ కేకే, పాస్వర్డ్ ఇవ్వాలి అంటేనేమో పాస్వర్డ్ కేకే. అది 123 ఇచ్చేస్తే అయిపోద్ది. ఇదంతా కూడా ఎవరు ఇవ్వాలా, రూట్ యూజరే. మిగతా వాళ్ళు ఇవ్వలేరా, ఇవ్వలేరు, వాళ్ళకి యాక్సెస్ లేదు. మరి మనమేమో రూట్ యూజర్గా వర్క్ చేయమని మీరే చెప్తారు, సూడో యూజర్గానే వర్క్ చేస్తామని చెప్తారు. ఇప్పుడేమో రూట్ యూజర్ లేకపోతే పని కాదని, మరి ఎట్లాగది, అది నేను తర్వాత చెప్తా అని. కనీసం నీకు 2-3 క్లాసుల తర్వాత కానీ ఈ పిక్చర్ అర్థం కాదు. 2-3 క్లాసెస్ తర్వాత కానీ అర్థం కాదు. ఈ రోజు మొత్తం నేర్చుకోవాలంటే అవ్వదు. ఫస్ట్ రూట్ యూజర్ యాక్సెస్ ఏంది, రూట్ యూజర్ ఏం చేయగలడు అనే దానికోసం నేను చెప్తా. తర్వాత నార్మల్ యూజర్ ఏంది, వాడు ఏం చేస్తాడో చెప్తా. తర్వాత సూడో యూజర్ ఏంది, వాడు ఏం చేస్తాడో చెప్తా. అట్లా. తర్వాత యూసిటీ యూజర్ ఏంది, యూసిటీ యూజర్ అట్లా వన్ బై వన్ నేర్చుకోండి. ఫస్ట్ ఐఎమ్ డీలింగ్ విత్ రూట్ యూజర్.
రూట్ యూజర్ ఏం చేస్తాడు? తన మిషన్లోకి లాగిన్ అవుతాడు, కొత్తగా యూజర్స్ని తయారు చేయగలడు, యూజర్స్ని డిలీట్ చేయగలడు, యూజర్స్కి పాస్వర్డ్ ఇవ్వగలడు. ఎవరు? రూట్ యూజర్. ఓకే, యూజర్స్కి పాస్వర్డ్ ఇవ్వగలడు అట్లా, విత్ ద హెల్ప్ ఆఫ్ యూజర్ యాడ్ కమాండ్. విత్ ద హెల్ప్ ఆఫ్ యూజర్ యాడ్. పాస్ డబ్ల్యూడ్ అనేది అది కూడా కమాండ్. దేనికోసం? యూజర్స్కి పాస్వర్డ్ ఇవ్వటానికి. ఎవరు? రూట్ యూజర్. మరి సూడో యూజర్ అంటారు ఏంది? అది 2-3 రోజుల తర్వాత, ఇప్పుడు వద్దు ఆ సబ్జెక్ట్, అర్థం కాదు. సూడో అర్థం కాదు ఏందనేది. అట్లా అనమాట, అందుకోసం రూట్ యూజర్ చెప్తున్నా. సరే. సరే. ఓకే. హౌ టు క్రియేట్ నార్మల్ యూజర్స్. నార్మల్ యూజర్స్ని ఎలా తయారు చేయాలి? ఆన్సర్ వచ్చేసి యూజర్ యాడ్ కమాండ్. యూజర్ యాడ్ కమాండ్ ఉపయోగించి చేయొచ్చు మనం. యూజర్ యాడ్ కమాండ్ ఉపయోగించి చేయొచ్చు. అసలు యూజర్ యాడ్ అంటే ఏంటి సార్? ఏం లేదు. యూజర్ యాడ్, యూజర్ యాడ్ ఈజ్ ఎ కమాండ్ inside Linux which is used to create a which is used to create a new users అంతే. విచ్ ఈజ్ యూజ్ టు క్రియేట్ న్యూ యూజర్స్ని తయారు చేయొచ్చు అంతే. అయితే ఈ కమాండ్ యాక్సెస్ ఎవరికి ఉందంటే రూట్ యూజర్ మాత్రమే. కమాండ్ యాక్సెస్ ఎవరికి ఉంది? ఇప్పుడు వరకే రూట్ యూజర్, తర్వాత నెక్స్ట్ లెవెల్లో వేరేది. దయచేసి మీరు యూట్యూబ్లు గూగుల్ వెతికి అది గందరగోళం చేస్తే మీకు సబ్జెక్ట్ అర్థం కాదు. అలాంటి వైపు వెళ్ళగాకండి. 2-3 డేస్ దాకా ఆగండి. సూడో యూజర్ అంటే ఏంది, నో అదేంది, ఇదేంది వెతికితే 1,00,000 పేజీలు చూపించింది గూగుల్. తెల్లారిద్ది. ఇక ఇప్పుడు నుంచి మొదలు పెడితే తెల్లారిద్ది దాన్ని చూడటానికి. అర్థం కాదు సబ్జెక్ట్. కాబట్టి ఎంతవరకు పోర్షన్ అయిందో అంతవరకు కాన్సన్ట్రేషన్ చేయండి చక్కగా. 1 బై 1, డే బై డే 1 బై 1 ఈజీగా సబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడైతే నేను చేస్తుంది ఏంటంటే రూట్ యూజర్గా ఒక యూజర్స్ని ఎలా తయారు చేయాలి. గుడ్. ఆ తర్వాత పాస్వర్డ్స్ ఎలా ఇవ్వాలి. హౌ టు క్రియేట్ నార్మల్ యూజర్స్ అన్నాం కదా. హౌ టు క్రియేట్ ఎ పాస్వర్డ్. హౌ టు క్రియేట్ పాస్వర్డ్స్. అసలు పాస్వర్డ్స్ ఎలా క్రియేషన్ చేయాలి? ఎవరికి? యూజర్స్కి. ఎందుకు మరి? అంతే కదా, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు లాగిన్ అవుతారు లైనక్స్ మిషన్లో. ఎవరైనా సరే, డెవలపర్ అయినా, టెస్ట్ ఇంజనీర్స్ అయినా, అడ్మిన్స్ అయినా, ఎవరైనా సరే, ఇంకోళ్ళైనా లైనక్స్లోకి లాగిన్ అవ్వాలంటే యూజర్ అయి ఉండాలి. యూజర్ కావాలంటే మనమే వాళ్ళని తయారు చేయాలి. తయారు చేయడానికి ఏ కమాండ్ ఉంది? యూజర్ యాడ్ కమాండ్. ఓకే, దానికి పాస్వర్డ్ ఇవ్వాలంటే హౌ టు క్రియేట్ ఎ పాస్వర్డ్ ఫర్ ద యూజర్. సో దానికోసం మనం పాస్టబిలిటీ కమాండ్ వాడతాం. పాస్టబిలిటీ. ఆన్సర్ ఏంది? పాస్టబిలిటీ. ఎస్, ఇది స్టోరీ. ఆన్సర్ పాస్టబిలిటీ. మరి పాస్టబిలిటీ అంటే ఏం సార్? ఏం లేదు. పాస్టబిలిటీ అనేది కమాండ్ యాక్చువల్గా. ఎలా అర్థం చేసుకోవాలంటే, పాస్టబిలిటీ ఈజ్ ఏ కమాండ్ ఇన్ సెల్ ఇన్ లినక్స్. పాస్టబిలిటీ ఈజ్ ఏ కమాండ్ ఇన్ లినక్స్. ఎస్ ఎస్. సో దేనికోసం అది? విచ్ ఈస్ యూజ్ టు క్రియేట్ ఎ పాస్వర్డ్. క్రియేట్ ఎ పాస్వర్డ్ ఫర్ ద యూజర్స్ అంతే. మనం పాస్వర్డ్ని క్రియేషన్ చేయొచ్చు ఫర్ ద యూజర్స్. క్రియేట్ ఎ పాస్వర్డ్ ఫర్ ద యూజర్. రెండు కమాండ్స్. యూజర్ యాడ్ కమాండ్, పాస్టబిలిటీ కమాండ్. సో ఎవరు తయారు చేస్తారు? రూట్ యూజరే అంతే. రూట్ యూజరే అంతే. అయితే ఫస్ట్ మనం లాగిన్ అయ్యేది EC2 యూజర్తో కదా. అవును కదా, EC2 యూజర్తో లాగిన్ అవుతాం మనం. మరి EC2 యూజర్తో లాగిన్ అయిన మనం యూజర్స్ని తయారు చేయాలంటే రూట్ యూజర్ అంటున్నారు మీరు. మరి అదేలాగా స్విచ్ అవ్వాలంతే. రూట్ యూజర్ నుంచి EC2 యూజర్ నుంచి స్విచ్ అవ్వాలా. చూడండి యాక్చువల్గా మీకు ఆల్రెడీ తెలుసు. ఏం సార్ డైరెక్ట్గా రూట్కి వెళ్ళవచ్చా? వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఎనీవే ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్, ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. అసలు యాక్చువల్గా మనం ఏందనేది నేను చెప్తా. ఓకే, చూడండి. ఇప్పుడు చూడండి, EC2 యూజర్గా మనం లాగిన్ అవుతాం ప్రతిసారి, ప్రతిరోజు. లాగిన్ అయిన తర్వాత EC2 యూజర్ తోటి యూజర్స్ని తయారు చేయొచ్చా? చేయొచ్చు. యూ కెన్ క్రియేట్ యూజర్స్, బట్ సమ్ రిస్ట్రిక్షన్స్. అందువల్ల తయారు చేస్తాం, కానీ రిస్ట్రిక్షన్స్ ఏందో తర్వాత తెలుసుకుందాం.
యూజర్స్కి పాస్వర్డ్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. యూజర్స్ని తయారు చేయొచ్చు, యూజర్కి పాస్వర్డ్ ఇవ్వచ్చు, రెండు చేయొచ్చు, ఎవరితోటి యూస్ ఇది. కానీ ఇప్పుడు మనం ఈ స్థాయిలో మనం చెయ్యం. ఓకే. మరి ఎట్లాగా? రూట్ యూజర్తోనే చేస్తాం. ఆహా. రూట్ యూజర్తోనే. మరి ఎలాగా రూట్ యూజర్కి వెళ్ళాలి? ఏం లేదు, సింపుల్. చూడండి, యాక్చువల్గా రూట్ యూజర్కి ఎలా వెళ్ళాలి అంటే ఏం లేదు. ఫస్ట్ ఫస్ట్ మనం, ఇదిగోండి, ఇది ఒక సర్వర్. మన ల్యాప్టాప్ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేసుకునే క్రమంలో లాగిన్ యాజ్ ఏ లాగిన్ యాజ్ ఏ EC2 యూజర్ అని టైప్ చేస్తున్నాం మనం. వెంటనే మనం ఇక్కడ ప్రవేశించాం, EC2 యూజర్గా ప్రవేశించాం. దిస్ ఈజ్ అవర్ ల్యాప్టాప్ యాక్చువల్గా. ఓకే. ఈ సర్వర్లోకి ప్రవేశించిన తర్వాత, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ రూట్ యూజర్, జస్ట్ కమాండ్ చిన్నది ప్రెస్ చేస్తే చాలు, sudo-i. ఈ కమాండ్ ప్రెస్ చేసిన వెంటనే, ఎస్, యూ విల్ బికమ్ ఏ రూట్ యూజర్, అంతే. యూ విల్ బికమ్ ఏ రూట్ యూజర్గా మారిపోతా. ఈసీ యూజర్ ఉన్నావు కదా, ఉన్నా కూడా sudo-i ఎప్పుడైతే టైప్ చేసామో, నేను రూట్ యూజర్గా మారిపోతా. ఓకే. రూట్ యూజర్గా మారి నేను కొత్త యూజర్స్ని తయారు చేస్తా. అది స్టోరీ. అర్థమైందా? ఈసీ యూజర్, sudo-i, I'll become a root user. Afterwards, I create a users. User add KK1, user add something, user ఎట్లా. సరే, ఇప్పుడు మనం చూద్దాం. యాక్చువల్గా కొంత ఒక టూ డేస్ తర్వాత మీకు ఈజీగా అర్థమైంది. 2 డేస్, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2 డేస్ తర్వాత మనం అసలు ఎందుకు యూజర్స్ అనేది అర్థమైంది. సో మనం యాక్చువల్గా లాగిన్ అవుదాం. ఓకే. మినిట్. ఓకే. ఓకే. దిస్ ఇస్ అన్ AWS అకౌంట్. ఓకే, నా అకౌంట్లోకి నేను ప్రవేశించాను. సో నా అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత నేను ఒక ఇన్స్టాన్స్ క్రియేషన్ చేస్తా. దట్ మీన్స్ వాట్? ఒక సర్వర్ని తయారు చేస్తా. సర్వర్ని తయారు చేయాలంటే గో టు EC2. EC2కి ఎందుకు వెళ్ళాలి? EC2 అనేది ఒక సర్వీస్ యాక్చువల్గా. సర్వర్లు తయారు చేసుకోవడానికి ఉపయోగించే సర్వీస్. విచ్ ఈస్ యూజ్ టు క్రియేట్ సర్వర్స్. సర్వర్స్ అయినా ఇంకేమైనా చాలా ఉంది స్టోరీ. కాబట్టి నేను ఫస్ట్ అయితే సర్వర్లు అనే కాన్సెప్ట్ కోసం చెప్తున్నాను, కాబట్టి సర్వర్ల గురించి మాట్లాడుతున్నా. ఓకే. సో కొంచెం కిందకి వెళ్తే లాంచ్ ఇన్స్టాన్స్ ఉంది, అక్కడికి వెళ్ళండి. సో నేమ్ అండ్ ట్యాగ్స్. సో సర్వర్ 1 అంచండి. సర్వర్ 1, జస్ట్ సర్వర్ 1 అని ఇలా పెట్టేసుకోండి. ఈ పేరు వచ్చేసి ఇది.
ఈ కీ పేరు గొడవ ఏంటి సార్? మాకు అర్థం కాలేదు. చెప్తాను, ఇప్పుడే చెప్తాను. కీ పేరు గొడవ అనేది లాంచ్ ఇన్స్టాన్స్. ఓకే, సక్సెస్. తర్వాత ఈసీ2 డాష్ బోర్డ్కి వెళ్ళండి, రీఫ్రెష్ బటన్ టైప్ చేయండి. రీఫ్రెష్ బటన్. యూటీటీవై. ఎస్, ఇక్కడ మనం ఏం చేస్తామంటే EC2 - యూజర్ అని టైప్ చేయండి ఫస్ట్. అన్ని స్మాల్ లెటర్స్ అయినా స్మాలే, అన్ని స్మాల్. చేసిన తర్వాత క్లియర్ కొట్టండి, క్లియర్. ఓకే. ఈ క్లియర్ అయిపోయిన తర్వాత మీరు చూస్తే -i, ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడు మీరు చూస్తే చూడండి, యూజర్ యాడ్ కొట్టే KK1 టైప్ చేశాను అనుకోండి, KK1 అనే యూజర్ని తయారు చేయమని చెప్తున్నా. ప్రెస్ ఎంటర్ బటన్. పర్మిషన్ డినైడ్. ఇది ప్రాబ్లం. సరే, ఇది ఇదంతా కూడా అవసరం లేదు కాబట్టి మనం ఏం చేస్తాం? రైట్ నో ఐఎమ్ ఏ యూసిటీ యూజర్, బట్ ఐ వుడ్ లైక్ టు స్విచ్ టు రూట్ యూజర్. స్విచ్ టు రూట్ యూజర్. రూట్ యూజర్ లోపలికి వెళ్ళాలి మనం. రూట్ యూజర్ లాగా పనిచేయగలగాలి. ఎలాగా దానికి? లైనెక్స్ అని అడిగితే లైనెక్స్ ఒక కమాండ్ చెప్పేదమ్మా. లైనెక్స్ ఏంటంటే అప్పుడు ఇది చెప్పింది, సూడో -i చేయి బాబు అంది. సూడో -i ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఎప్పుడైతే -i అని ప్రెస్ చేశానో రూట్ యూజర్గా మారిపోయాను నేను. ఆమె రూట్ యూజర్ నౌ. సో హూ అనే కమాండ్ ఉంది మళ్ళీ ఎక్కడ? లైనెక్స్లో. హూ కొట్టంటే ఎవరిని? నేను రూట్ యూజర్ని. ఎస్, ఆమె రూట్ యూజర్. రూట్ యూజర్ అయిన నేను ఏదైనా చేయొచ్చు అని చెప్పా. ఏమని? యూజర్ యాడ్ KK1, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఇట్ ఈస్ నాట్ గివింగ్ యూ ఎనీ ఎర్రర్. మళ్ళీ యూజర్ యాడ్ సంథింగ్ కాల్డ్ పాపారావు. వచ్చేసిందా? యూజర్ యాడ్ సంథింగ్ కాల్డ్, ఎస్ ఫ్రెండ్స్, సాయి ఉన్నాడు. ఓకే. యూజర్ యాడ్ సంథింగ్ కాల్డ్ వినోద్. యూజర్ యాడ్ సంథింగ్ కాల్డ్ హరి. చూసారా? యూజర్ యాడ్ సంథింగ్ కాల్డ్ రాజేంద్ర. ఇలాగా చూసారా? ఎంతమంది యూజర్స్ మన ఇష్టం. అంటే మనం ఎవరమి? రూట్ యూజర్. ఈ రూట్ యూజర్ అంటే ఏంది? 100% అన్లిమిటెడ్ యాక్సెస్. 100%. ఐ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఇన్సైడ్ లినక్స్ సచ్ వే దట్ ద లైనక్స్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్. అర్థమైందా? లైనక్స్ అనేది రూట్ యూజర్కి అంతా యాక్సెస్ ఇచ్చేసింది. అందుకోసం ఇంతమంది యూజర్స్ని తయారు చేశాను. మరి యూజర్స్కి పాస్వర్డ్ ఎట్లా తయారు చేస్తారు సార్? సింపుల్. పాస్వర్డ్ తయారు చేయాలంటే passwd, ఓకే, KK1 అని టైప్ చేయండి. ప్రెస్ ఎంటర్ బటన్. చేయగానే బాబు న్యూ పాస్వర్డ్ ఇవ్వమ్మా అంటుంది అది. అప్పుడు 1 2 3 1 2 3 ప్రెస్ ఎంటర్ బటన్. అగైన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ రీటైప్. ఎస్, అగైన్ 1 2 3 ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఎప్పుడైతే మనం పాస్వర్డ్ ఇచ్చానో సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వస్తే పాస్వర్డ్ సెట్ అయిందని అర్థం. ఓకే, క్లియర్. క్లియర్ చేయండి. మరి ఇంకొక యూజర్కి పాస్వర్డ్ ఇవ్వాలంటే FastWD హరి, ప్రెస్ ఎంటర్ బటన్. 1 2 3 1 2 3. ఎస్, గుడ్. So we have already created a users and we have given password also. We have given password also. మరి యూజర్స్ని తయారు చేసాం, పాస్వర్డ్ ఇచ్చాం. మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా వాళ్ళకి మెయిల్ చేస్తాం. హే యూజర్, దిస్ ఈజ్ యువర్ యూజర్ నేమ్, దిస్ ఈజ్ యువర్ పాస్వర్డ్, ప్లీజ్ లాగిన్ ఇన్సైడ్ దిస్ మిషన్. ఏ మిషన్లోకి లాగిన్ అవ్వాలా వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ సర్వర్ ఎంత, ఆ సర్వర్ IP ఏంటి, మిగతా టీం అట్లా. లైనెక్స్ అడ్మిన్ టీమ్గా మనం ఏం చేస్తాం? లైనెక్స్ వచ్చిన వాళ్ళుగా మనం ఇది చేస్తాం. సర్వర్ డీటెయిల్స్ ఎవరిస్తారు? క్లౌడ్ ఇంజనీర్. ఎలాగా? వాళ్ళ మీద సర్వర్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ స్క్రీన్లో మనం ఉన్నామంటే మనం లైనక్స్ అడ్మిన్ అవ్వచ్చు, లేదంటే డెవాప్స్ ఇంజనీర్ అవ్వచ్చు. ఇక్కడ వర్క్ చేస్తున్నాం అంటే రూట్ యూజర్గా. కానీ అది కాకుండా ఇదిగో ఈ స్క్రీన్లో ఉన్నామంటే ఆమె క్లౌడ్ ఇంజనీర్ కన్ఫర్మ్.
అది జూనియరా సీనియర్ అనేది పక్కన పెడితే ఈ స్క్రీన్ నువ్వు యాక్సెస్ చేసుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ ఏ క్లౌడ్ ఇంజనీర్ అంతే. ఈ స్క్రీన్ నువ్వు యాక్సెస్ చేసుకుంటున్నావు అంటే యు లైనక్స్ అడ్మిన్ యాజ్ వెల్ యాజ్ డెవాప్స్ ఇంజనీర్ ఎవరైనా కావచ్చు. అంటే మనం లైనక్స్ డెవాప్సే కదా డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి మనకంటే మన ఏదైతే వర్క్ ఉందో మన రెస్పాన్సిబిలిటీ వర్క్ చేసేది. మిగతా వాళ్ళు తర్వాత వేరే విషయం, వాళ్ళు లాగిన్ అవుతారు, వాళ్ళు వర్క్ చేస్తారు, అది వేరే విషయం. మనం మన గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ స్క్రీన్ మీరు చూసారంటే ఇదే అనుకోవాలి. ఆ స్క్రీన్ మీరు చూస్తే క్లౌడ్ ఇంజనీర్. ఆ క్లౌడ్ ఇంజనీర్కి సర్వర్ ఐపీ అడ్రస్ ఈజీగా తెలుస్తా, తప్పకుండా తెలుస్తా. అందుకే ఇదే సర్వర్ ఐపీ అడ్రస్ షేర్ చేస్తారు. దట్స్ ఇట్. చేస్తే చాలు, లాగిన్ అవుతారు. ఓకే సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు సార్ ఆ, మిగతా యూజర్స్ అందరికి కూడా పాస్వర్డ్లు ఇవ్వచ్చు, ఇవ్వండి, నో ప్రాబ్లం. మీరు, నేనైతే ఇవ్వలేదు, మీరు ఇవ్వండి. సరే, ఇప్పుడు మరి ఆ యూజర్ లాగిన్ అయ్యి ఎట్లాగ పనిచేస్తాడు మళ్ళీ అది నేను చూపిస్తా. హౌ టు లాగిన్, అసలు లాగిన్ ప్రొవైడ్ ఎలా చేయాలా అది కూడా మళ్ళీ చెక్ చేయాలా. ఇప్పుడు దాకా మీరు ఏం చేశారంటే జస్ట్ క్రియేషన్ ఆఫ్ ద యూజర్స్, ఏంటి క్రియేటింగ్ యూజర్స్ అంతే. యూజర్స్ని క్రియేషన్ చేసే తర్వాత ఏంది క్రియేటింగ్ పాస్వర్డ్స్, క్రియేటింగ్ పాస్వర్డ్స్ ఫర్ ద యూజర్స్, అది చూసాం. తర్వాత ప్రొవైడ్ లాగిన్ యాక్సెస్ టు ద యూజర్స్, ప్రొవైడ్ లాగిన్ యాక్సెస్, ఎస్, ఇది మూడో స్టెప్ యాక్చువల్గా. ఒకటి, రెండు, మూడు, అంతే. ప్రొవైడ్ లాగిన్ యాక్సెస్ టు ద యూజర్స్, ఇది ఎలాగా మనం చేయాలనేది మనం వర్కౌట్ చేయాలి. ఇక్కడ దాకా అయితే క్రియేటింగ్ యూజర్స్, క్రియేటింగ్ పాస్వర్డ్ ఫర్ ద యూజర్స్ అంటే ఇక్కడ వరకే ఉంటుంది. ఓకే, అయితే నాకు డౌట్ వచ్చింది. మా లైనక్స్ మరి ఎంతోమంది యూజర్స్ని తయారు చేస్తూ ఉంటాం కదా, మరి ఎంతోమందికి పాస్వర్డ్ తయారు చేస్తూ ఉంటాం కదా, మరి అవన్నీ నువ్వు ఎక్కడ సేవ్ చేస్తావు అని అడిగా నేనే. అప్పుడు లైనక్స్ చెప్పింది, ఏం లేదు బాబు, నువ్వు ఎప్పుడైనా సరే యూజర్ యాడ్, ఇందాక కేకే1 అని టైప్ చేసావు కదా, నేను కేకే1ని యూజర్గా తయారు చేస్తా, అతనికి యూజర్ నేమ్ కేకే1 సెట్ చేస్తా, ఓకే బాగుంది. కానీ ఆ యూజర్ నేమ్తో పాటు అతనికి యూజర్ ఐడి కూడా ఇచ్చేస్తా. ఆహా, యూజర్ ఐడి ఇచ్చేస్తా, యూజర్ నేమ్ యూజర్ ఐడి. ఓకే, అయితే ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఒక ఫైల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటా అని చెప్పింది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఒక ఫైల్లో స్టోర్ చేసుకుంటా అని చెప్పింది ఎవరు, లైనక్స్. యూజర్ యాడ్ కేకే1 అనే వెంటనే యూజర్ నేమ్ కేకే1, యూజర్ ఐడి ఇచ్చేస్తా, యూజర్కి ఫోల్డర్ కూడా ఇచ్చేస్తా, ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఈ ఫైల్లో స్టోర్ చేస్తా అని చెప్పింది. మరి పాస్వర్డ్ ఎట్లా ఇస్తే ఎట్లా చేస్తావు? ఎస్, పాస్వర్డ్ ఇస్తే పాస్ట్ ఎబిలిటీ కేకే1 అని టైప్ చేసి 123 అనే పాస్వర్డ్ ఇచ్చాం కదా, ద పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఇంటూ సపరేట్ ఫైల్. అది ఈ ఫైల్లో కాదు, అది పాస్వర్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇదేమో యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఎస్, దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఇన్ లినక్స్, ఒకటి పాస్వర్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ రెండు యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడు మనం పాస్వర్డ్ తయారు చేసిన వెంటనే దాని ఇన్ఫర్మేషన్ ఈ ఫైల్లో అప్డేట్ అవుతుంది, మనం యూజర్స్ని తయారు చేసిన వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ ఈ ఫైల్లో అప్డేట్ అవుతుంది. పాస్టబిలిటీ ఇచ్చినప్పుడు ఇక్కడ, యూజర్ యాడ్ ఇచ్చినప్పుడు ఇక్కడ. ఈ ఫైల్స్ అయినా ఇది ఫైలే, ఇది ఫైల్ అయినా ఇది ఫైలే. ఎవరు తయారు చేశారు? లైనక్స్, విచ్ వాజ్ ఆల్రెడీ క్రియేటెడ్ బై లైనక్స్. ఎస్ ఎస్, మరి ఆ ఫైల్స్ పేరు ఏంటి సార్? ఆ ఫైల్స్ పేర్లు ఏంటి చెప్పండి? ఆ ఫైల్స్ పేరేంది అంటే ఏం లేదు, యాక్చువల్గా ఆ ఫైల్స్ పేరే చూడండి, పాస్టబిలిటీ. ఇది సార్ ఫైల్ పేరు అడిగితే పాస్ట్ కమాండ్ చెప్తారేంది బాబు? కమాండ్ ఉంది, ఫైల్ నేము ఇదే, ఫైల్ నేమ్ ఇదే, కమాండ్ కూడా ఇదే. కమాండ్ ఏమో కమాండ్ లాగా వర్క్ చేసిద్ది, ఫైల్ ఏమో ఫైల్ లాగా వర్క్ చేసిద్ది. ఎవరిచ్చారు దీనికి ఈ పేరు? లైనక్స్, లైనక్స్. సో పాస్టబిలిటీ, పాస్టబిలిటీ ఈజ్ ఎ ఫైల్ ఇన్సైడ్ లినక్స్. పాస్టబిలిటీ ఫైల్ అనేది ఒక ఫైల్, దాన్ని ఉపయోగించి ఏం చేస్తాం? ఎస్, దిస్ ఫైల్ కంటైన్స్ ఆల్ ద యూజర్ రిలేటెడ్ ఆల్ ద యూజర్స్. లైనక్స్లో ఉన్న అందరు యూజర్సా? లైనక్స్లో ఉన్న అందరు యూజర్స్, ఆల్ ద యూజర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతే. దిస్ ఫైల్ కంటైన్స్ ఆల్ ద యూజర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతే. ఓకే, పాస్వర్డ్స్ ఎక్కడ ఉంటాయి సార్?
దానికోసం DOW షాడో షాడో అనేది ఏంది? ఇస్ షాడో ఈజ్ ఎ ఫైల్ ఇన్సైడ్ లినక్స్. ఓకే. దిస్ ఫైల్ contains this file contains all the users password related information. యూజర్స్ పాస్వర్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఫైల్లో ఉంటుంది. ఓకే. అట్లా పాస్టబిలిటీ ఫైల్ ఉంది, కమాండ్ ఉంది. ఫైల్ ఏమో ఒకదాని కోసం, కమాండ్ ఏమో ఒకదాని కోసం ఉంది. యాక్చువల్గా పాస్టబిలిటీ ఫైల్ ఉంది, పాస్టబిలిటీ కమాండ్ ఉంది. ఎస్, యాజ్ సూన్ యాజ్ వీ క్రియేట్ ఎ యూజర్స్, దట్ యూజర్ ఇన్ఫర్మేషన్ విల్ బి అప్డేటెడ్ ఇన్సైడ్ ఎ ఫైల్ కాల్డ్ పాస్టబిలిటీ. అంతే. ది ఫైల్ ఆల్ యూజర్స్ అంతే. ఓకే. షాడో, ఇక్కడ షాడోలో ఏముంటుందంటే ఆల్ యూజర్స్ ఆల్ యూజర్స్ పాస్వర్డ్ ఇన్ఫో. ఓకే. అయితే ఈ పాస్టబిలిటీ అనే ఈ ఫైల్లో ఉన్న ఈ డేటా చూడాలి, ఈ షాడోలో ఉన్న ఈ ఫైల్ డేటా చూడాలి. షాడో. అయితే ఇక్కడ మనకి ఆ ఫైల్లో ఉన్న డేటా చూడాలంటే ఏంటి ఫ్రెండ్స్ కమాండ్స్? cat. అప్పుడు పాస్టబిలిటీ అనేది ఫైలే. కమాండ్ కూడా ఉందా? ఉంది. కమాండ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. సో కమాండ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఎస్. చూడండి, పాస్టబిలిటీ ఒక కమాండ్. ఎస్, దాన్ని దేనికి ఉపయోగిస్తామంటే టు క్రియేట్ పాస్వర్డ్స్, టు క్రియేట్ పాస్వర్డ్స్ ఫర్ ద యూజర్. అంతే. మరి పాస్టబిలిటీ దాని పేరు ఫైల్ కూడా ఉంది. ఫైల్ ఈ ఫైల్. సో ఇదేంటి తెలుసా? టు స్టోర్ టు స్టోర్ ఆల్ ద యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అందరు యూజర్స్ మొత్తం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ నేమే పాస్టబిలిటీ. అది ఫైలు ఉంది, కమాండ్ ఉంది. అర్థమైందా? షాడో అంటే ఏంటి సార్? షాడో, SHADO, షాడో. షాడో అంటే ఏంటి? అది ఫైలా, కమాండా? అది ఫైలే. దానిలో ఏముంటుంది అసలు యాక్చువల్గా? టు స్టోర్ ఆల్ ద యూజర్స్ పాస్వర్డ్స్. అంతే. ఆల్ ద యూజర్స్ పాస్వర్డ్స్ అన్ని అక్కడ ఉంటాయి. అర్థమైంది? ఆల్ ద యూజర్స్ పాస్వర్డ్ అన్ని ఇక్కడ ఉంటాయి, ఆల్ ద యూజర్స్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అసలు పాస్టబిలిటీ అనేది కమాండ్, అది క్రియేషన్ చేసుకోవడానికి. ఏంది అటు ఎందుకు ఇచ్చాడు అట్లా ఫైలు కమాండ్ డిఫరెంట్గా? వాడు అలాగ ఇచ్చాడు అంతే. మరి యూజర్ యాడ్ అనేది ఏంది? యూఎస్ఆర్ యాడ్. యూఎస్ఆర్ యాడ్ ఇదేంది? ఇది కమాండే. దేనికది ఈ కమాండ్? టు క్రియేట్ న్యూ యూజర్స్ ఇన్ లైనెక్స్లో కొత్త యూజర్స్ని తయారు చేయడానికి, న్యూ యూజర్ తయారు చేయడానికి యూజర్ యాడ్ అనే కమాండ్ వాడతాం. అంతే, సింపుల్. ఇది యాక్చువల్. ఈ 4 మీరు గుర్తుపెట్టుకోగలిగితే చాలు. ఓకే. ఇప్పుడు మనకు తెలుసు పాస్టబిలిటీ అనే ఫైల్ ఉంది, షాడో అనే ఫైల్ ఉంది. వీటిలో ఉన్న డేటా చూడాలంటే మనం క్యాట్ కమాండ్ వాడొచ్చా? ఎస్ ఆర్ నో? ఎస్ ఫ్రెండ్స్, క్యాట్ వాడొచ్చా? క్యాట్ ఎస్ సార్. క్యాట్ అని రాసి పాస్టబిలిటీ రాసా. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఏ బాబు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఆ ఫైల్ లేదు వెళ్ళన్నట్టుంది. ఎవరు? లినక్స్. క్యాట్ కమాండ్ ఇచ్చావు, ఆ ఫైలే లేదంటుంది. మళ్ళీ అగైన్ క్యాట్ ఇచ్చి షాడో అని రాసా. షాడో ఉంది, అదేనా చూద్దామని. ఏ ఫైల్ లేదంటుంది. అయ్యో, ఇదేంటిది తప్ప ఏంది? మళ్ళీ టైల్ కొట్టి పాస్ట్ అప్డేట్ అని రాసా. టైల్ అనేది కూడా ఇన్ఫర్మేషన్ చూపించడానికి కదా. మళ్ళీ ఎంటర్ బటన్. బాబు అసలు ఏం లేదు బాబు అంటుంది. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే బాబు, పాస్టబిలిటీ అనే ఫైలు డిఫరెంట్ లొకేషన్లో ఉంది. అది అందుకోసం మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. మనం చెప్పాం ఏబిసి బ్యాంకు, డిఈపి 2420 ఇవన్నీ చాలా చాలా చేసాం. డిఫరెంట్ డిఫరెంట్ ఫోల్డర్స్లో ఉన్నది డైరెక్ట్గా యాక్సెస్ చేసాం. ఇక్కడ కూడా
ఈ ఫైల్ అనేది డిఫరెంట్ గా ఫోల్డర్ లో ఉన్నది. ఓకే, ఏ ఫోల్డర్ అది? ఆ ఆ ఫోల్డర్ వేరేది ఉంది యాక్చువల్ గా. ఫైల్ అనేది వేరే ఫోల్డర్ లో ఉంది యాక్చువల్ గా. ఏ ఫోల్డర్, ఆ పేరేంది, దాని పేరేందంటే ఈటీసీ. ఈటీసీ అనేది ఏంటి? ఒక ఫోల్డర్. ఎస్ ఎస్, విచ్ వాజ్ క్రియేటెడ్ బై లైనెక్స్. ఈ ఫోల్డర్ లోపల ఫాస్ట్ అప్డేట్ అనే ఫైల్ ను స్టోర్ చేసింది ఎవరు? లైనెక్స్. ఓకే, ఫాస్ట్ అప్డేట్ అనేది ఏంది? ఫైల్ యాక్చువల్ గా. ఇది ఈటీసీ అనేది ఏంది? ఫోల్డర్. మళ్ళీ ఈటీసీని ఏం చేసింది తెలుసా? ఈటీసీని ఫార్వర్డ్ స్లాష్ అనే ఒక ఫోల్డర్లో స్టోర్ చేసింది. ఫార్వర్డ్ స్లాష్ అంటే ఏంటి సార్? అది ఒక ఫోల్డర్. ఓహో, ఫార్వర్డ్ స్లాష్ అంటేనే ఫోల్డర్. అవును, ఫార్వర్డ్ స్లాష్ అంటేనే అదొక ఫోల్డర్. మళ్ళీ ఆ ఫోల్డర్ లోపల, ఫార్వర్డ్ స్లాష్ లోపల ఈటీసీ, ఈటీసీ లోపల పాస్టబిలిటీ ఫైల్. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలి? ఫస్ట్ ఫార్వర్డ్ స్లాష్ రాయాలి, తర్వాత ఏం రాయాలా? ఈటీసీ రాయాలి, తర్వాత ఏంటి? ఫైల్ నేమ్ ఏంది? పాస్టబిలిటీ. ఇప్పుడు అర్థమైందా? పాస్టబిలిటీ, ఈటీసీ పాస్టబిలిటీ. ఫస్ట్ ఏం రాయాలి తెలుసా? చెప్పాను కదా, టేల్ కమాండ్ ఉంది, క్యాట్ కమాండ్ ఉంది. అర్థమైందా? టేల్, క్యాట్. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ డేటాను చూడటానికి. ఓకే, నానో కూడా రాసుకో. విఏ రాసుకో, విఏఎం అయినా నానో అయినా ఏదైనా ఫైల్ ఎడిటింగ్ మోడ్లో ఓపెన్. ఎడిటింగ్ మోడ్ అవసరంలా. I would like to see the content inside a fastability file, but the fastability file is available inside ETC. అందుకోసం ఈ హైరార్కీ నేను ఇవ్వాలా. అంతేగాని నువ్వేం చేసావు? ఎక్కడుందో తెలియకుండా క్యాట్ పాస్టబిలిటీ అంటే అది తెలియదు అంటుంది. హే, హూ ఆర్ యూ అంటుంది అది. అందుకని అమ్మ, పాస్టబిలిటీ అనే ఫైల్ ఈటీసీలో ఉంది. ఈటీసీ ఎక్కడ ఉంది? ఫార్వర్డ్ స్లాష్లో ఉంది. ఫార్వర్డ్ స్లాష్ అంటే ఏంది? అదొక డైరెక్టరీ, అదొక ఫోల్డర్ అన్నట్టు. అది పేరెంట్ ఫోల్డర్ ఫర్ ఆల్. పేరెంట్ ఫోల్డర్ ఫర్ ఆల్. కాబట్టి మనం ఇందాక చూసినట్లుగానే, ఆ, ఎప్పుడు ఎస్టర్డే ప్రీవియస్ సెషన్లో ఒక ఫైల్ ఉంది, ఏబిసి బ్యాంక్ ఉంటుంది, చూసాం కదా. అందుకోసం అవన్నీ చెప్తుంటాం. కారణం ఏంటంటే ఏబిసి బ్యాంక్ ఉంది, తర్వాత దాని లోపల డిప్ ఉంది, డిపాజిట్ ఉంది, తర్వాత 20 ఉంది, 24. దాని తర్వాత ఏముంది ఫ్రెండ్స్? డైరెక్ట్గా డిపాజిట్ ఫైల్ అని రాసేస్తే, ఇక్కడ మీరు క్యాట్ కమాండ్ రాస్తే ఏమవుతుంది? అక్కడ డైరెక్ట్గా ఆ ఫోల్డర్స్లో ఉన్న ఈ ఫైల్లో ఉన్న డేటా ఓపెన్ అవుతుంది మనకి డైరెక్ట్గా. అట్లాగే ఇక్కడ కూడా మనం ఏం రాయాలి ఇప్పుడు అంటే, ఎస్ క్యాట్ అని రాసి, ఫార్వర్డ్ స్లాష్ రాసి, ఈటీసీ రాసి, పాస్టబిలిటీ రాయాల. రాస్తే వస్తుంది విషయం. క్యాట్ రాసి, ఈటీసీ రాసి, పాస్టబిలిటీ రాస్తే వచ్చేస్తుంది. చూసారా? ఇప్పుడు చూడండి, క్యాట్ రాసి, ఫార్వర్డ్ స్లాష్ అదొక డైరెక్టరీ పేరు, దాని లోపల ఈటీసీ అదొక డైరెక్టరీ, దాని లోపల ఫైల్ ఉంది, ఆ ఫైల్ పేరే పాస్టబిలిటీ. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? వచ్చేసింది మొత్తం. సో మొత్తం వచ్చేసి అన్ని యూజర్స్ వచ్చినాయి. బాగానే ఉంది, క్లియర్ కొట్టండి. నాకు అన్ని యూజర్స్ వద్దు, కనీసం నాకు ఒక 10 లైన్సే కావాలి. అంటే ఫైల్లో ఉన్న 10 లైన్సే కావాలి, అది మళ్ళీ బాటంలో. అప్పుడు మనం చెప్పాం, టేల్ రాసి, ఈటీసీ రాసి, పాస్టబిలిటీ. అంటే ఓన్లీ 10 లైన్సే వస్తాయి అన్నమాట. చూడండి, చూసారా? లాస్ట్ 10 లైన్సే వస్తాయి. 10 కూడా వద్దు, నాకు 5 కావాలి అంటే టేల్ రాసి, లాస్ట్ 5 అంటే రాసి, ఈటీసీ రాసి, పాస్టబిలిటీ. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? 5 లైన్సే వచ్చినాయి. టేల్ అంటే అది. హెడ్ అంటే ఏంది? అబోవ్ 5 లైన్స్. టేల్ అంటే ఏంది? అబోవ్, బిలో. ఫైల్కి బిలో 5 లైన్స్ అనమాట. ఏదైతే ఫైల్లో కంటెంట్ ఉందో చెప్పాను ఆల్రెడీ, విచ్ వాజ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ద ప్రీవియస్ సెషన్. క్యాట్ కమాండ్ టేల్కి హెడ్కి డిమాండ్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ ఇప్పుడు అర్థమైంది మీకు. సో ఇదేమో టాప్, ఇదేమో బాటమ్. టాప్లో కొంత కంటెంట్ ఉంటుంది, బాటంలో కొంత కంటెంట్ ఉంటుంది. ఇలా ఇలా. సో ఇది 10 లైన్స్ చూడాలంటే అర్థమైందా? హెడ్ వాడు. ఇది 10 లైన్స్ చూడాలంటే టేల్ వాడు. టేల్ అంతే. ఫైల్కి అడుగు భాగం, ఫైల్కి పై భాగం అన్నట్టు. అంటే దిస్ ఇస్ కాల్డ్ బాటమ్, దిస్ ఇస్ కాల్డ్ అప్. అంటే జనరల్గా ఫైల్లో డేటా అనేది ఎలా వస్తుందంటే, వన్ బై వన్ కింద నుంచే అప్డేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఏది? టేల్ కమాండ్ తోటి. అందుకోసం మనం ఇంకో మాట మాట్లాడచ్చు, ద లేటెస్ట్ అప్డేట్స్ విల్ బి గివెన్. అంతే, విత్ ద హెల్ప్ ఆఫ్ టేల్ కమాండ్. టీఏ
ఐఎల్ టేల్ టేల్. ఓకే, అదే ఇది టేల్ రాయటం వల్ల అది. సరే క్యాట్ రాస్తే ఏమైంది? ఏం లేదు, క్యాట్ రాస్తే అన్నీ వస్తాయి. క్యాట్ రాసి ఈటీసీ రాసి పాస్ డబ్ల్యూ రాసామనుకో, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ ఎ ఫైల్. మీకు చూశారు, ఇదిగో ఐడి వస్తుంది అన్నారు చూసారా, ఇదిగో ఈసీటీ యూజర్ ఐడి ఎంత? 1 మరి KK1 1001 1002 ఇవన్నీ ఏంటి? ఐడీస్. చూద్దాం వాటి గురించి కూడా తర్వాత. అయితే ఇప్పుడు పాస్ట్ ఎబిలిటీగా అయిపోయింది. షాడో. షాడో అంటే ఏంది? మనం రాసాం. షాడో అంటే మనం రాసాం ఏంటి? షాడో అంటే అదొక ఫైలు, దాంట్లో ఆల్ ద యూజర్స్ పాస్వర్డ్స్ ఉంటాయని రాసాం. ఆల్ ద యూజర్స్ పాస్వర్డ్. మరి ఇక్కడ ఎట్లా తెలుసుకోవాలి? ఎస్, ఎస్ ఫ్రెండ్స్, గుడ్. ఇక్కడికి వెళ్ళండి. క్యాట్ రాసి /etc షాడో, ప్రెస్ ఎంటర్ బటన్. దట్ మీన్స్ వాట్? ఆల్ ద పాస్వర్డ్, యూజర్స్ రిలేటెడ్ పాస్వర్డ్ విల్ బి. సార్ కొన్నిటికి KK1కే పాస్వర్డ్ ఉంది, ఆ, ఇక్కడ సాయి అనే వాళ్ళకి పాస్వర్డ్ లేదు, మరి హరికి పాస్వర్డ్ ఉంది అంటే, పాస్వర్డ్లు ఉంటే ఈ విధంగా ఉంటాయి, పాస్వర్డ్ లేకపోతే మనకి ఎట్లాగ ఉంటాయి ఫ్రెండ్స్? ఇదిగో ఈ విధంగా ఉంటాయి. క్వశ్చన్ మార్క్స్, ఇదేంటిది? ఎక్స్ప్లెనేషన్ మార్క్ ఉంటాయి. ఈసీటీ యూజర్కి పాస్వర్డ్ లేదా సార్? లేదు, లేదు కాబట్టే కదా ఈసీటీ యూజర్ హైఫన్ కొడితే ఎంటర్ అయిపోయి లోపలికి వెళ్ళి మనం ఏదో చేస్తున్నాం, అట్లా అనమాట. కాబట్టి KK1కు ఉందా పాస్వర్డ్? ఇదంతా పాస్వర్డే. మరి పాస్వర్డ్కి ఏంది? 2000520 ఇవన్నీ ఏంటి? అది పాస్వర్డ్ రిలేటెడ్ పారామీటర్స్, నెక్స్ట్ వస్తాయి అవి. సో నేను నా కన్సర్న్ ఏంటంటే ఈరోజు యాక్చువల్గా పాస్వర్డ్ అంటే ఏంటి, పాస్టబిలిటీ ఫైల్ అంటే ఏంటి, షాడో అంటే ఏంది, షాడో ఫైల్ అంటే ఏంటి, ఇంతే. షాడో ఫైల్ అనేది యూజర్స్ పాస్వర్డ్ ఉంటాయి, అర్థమైనా? పాస్టబిలిటీ అనేది యూజర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే సార్, ఇదేంటిది? మనం 123 అనే కదా ఇచ్చింది పాస్వర్డ్, ఇంత పాస్వర్డ్ వచ్చింది ఏంది? 123 అని ఇచ్చాం, 3 లెటర్స్ ఇచ్చాం, ఇచ్చింది మూడే. కానీ లైన్ ఎక్స్ ఏం చేస్తుందంటే, ఎస్ మనం పాస్వర్డ్ ఇచ్చింది మూడే లెటర్స్, కానీ ఇది లైన్ ఎక్స్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఈ పాస్వర్డ్ని కన్వర్ట్ చేస్తుంది. అదే కన్వర్ట్ చేసి పడేస్తుంది. కన్వర్ట్ చేసిన భాషని ఇక్కడ ఈ ఫైల్లో స్టోర్ చేస్తారు. ఇదేంది ఇది? టైటిల్గా చెప్పాలంటే ఈ కన్వర్షన్ ఎవరికి అర్థం కాదు, అర్థమైందా? ఇది ఎన్క్రిప్షన్ అనమాట, టోటల్గా ఎన్క్రిప్షన్ చేసి పడేస్తుంది. నోబడి విల్ అండర్స్టాండ్ దిస్ ఎన్క్రిప్షన్. ఎస్, ఆడ మనం ఇచ్చింది 123 అయితే పాస్వర్డ్ చూడండి ఎంత పొడవు ఉందో. ఎస్, ఎంత పొడవు పాస్వర్డ్ మనం ఇవ్వాల. ఎవరైనా హ్యాక్ చేయడానికి కూడా దీనికి ప్రాబ్లమ్స్. అందుకోసం నేనేమంటానంటే, లైనెక్స్ అనేది వెరీ వెరీ సెక్యూర్డ్ మిషన్. అది పాస్వర్డ్ని తనంతట తానే ఈ రూపంలో మార్చేసుకుంటుంది. ఎవరైనా చూసినా సరే అక్కడికి వెళ్ళి ఏం అర్థం కాదు వాడికి. ఇవన్నీ బట్టి కొట్టాలంటే కష్టం, ఇవన్నీ టైప్ చేయాలంటే కష్టం, ఇవన్నీ టైప్ చేసి లాగిన్ అవ్వాలని ఇంకా కష్టం. కాబట్టి ఫాస్ట్ ఎబిలిటీ అనేది ఒక ఫైలు. పాస్ట్ ఎబిలిటీ అనేది ఒక ఫైలు, షాడో అనేది ఒక ఫైలు. ఈ పాస్ట్ ఎబిలిటీలో మనం టేల్ కమాండ్ వాడొచ్చా? వాడండి. టేల్ రాసి -5 రాసి ఈటీసీ రాసి షాడో. అంటే లాస్ట్ షాడో అనే ఫైల్లో ఉన్న లాస్ట్ 5 లైన్సే కనపడతాయి. షాడో అనే ఫైల్లో ఉన్న లాస్ట్ 5 లైన్సే కనపడతాయి. దిస్ ఈజ్ పాసిబుల్ విత్ టేల్ కమాండ్. ఓకే సార్, టేల్ అనేది అచ్చంగా టేలే రాస్తే ఏమైంది సార్? ఏం లేదు, TAIL ETC షాడో అని రాస్తా నేను. రాసి ప్రెస్ ఎంటర్ కొడితే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 10 లైన్స్ డిస్ప్లే చేస్తుంది టేల్ కమాండ్ కొడితే. అంటే బై డిఫాల్ట్ నేచర్ ఏంటంటే ఓన్లీ 10 లైన్స్ డిస్ప్లే చేసింది టేల్ కమాండ్. నాకు ఆ 10 లైన్స్ కూడా వద్దాయా బాబు, 2 లైన్సే కావాలన్నప్పుడు టేల్ రాసి, అర్థమైందా? టేల్ రాసి 2 రాసి ఈటీసీ రాసి పాస్ట్ అవ్వదు, 2 లైన్సే వస్తాయి. అట్లా. లేదు లేదు నాకు పైన కావాలన్నప్పుడు హెడ్ ఈటీసీ పాస్ట్ అవ్వదు. ఫస్ట్లో షాడో తీసుకోండి కావాలంటే షాడో. ఫస్ట్లో ఉన్న 10 లైన్స్ వస్తాయి అవి, చూసారా? రూట్ యూజర్, లాక్, ఇవన్నీ కూడా ఏంది? యూజర్స్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. అట్లా ఫస్ట్ ఉంది అది. లేదా అన్ని కావాలంటే క్యాట్ రాసి ఈటీసీ రాసి షాడో, మొత్తం వచ్చేస్తాయి. సో ఆ ఫైల్లో ఉన్న డేటా అంతా వచ్చేసింది అనమాట, అట్లా అనమాట. ఓకే,
టాల్ కి క్యాట్ కి డిఫరెన్స్ అది. సో హెడ్ వాడు హెడ్ అని రాసి, టు అని రాసి, ఈటీసీ రాసి, పాస్ట్ డబ్ల్యూడి రాయండి. చూసారా? అంటే హెడ్ అంటే ఏంటంటే ఫైల్ సంబంధించి రెండు వచ్చినాయి. ఇందాక మీకు చెప్పాను రూట్ యూజరు ఐడి ఎంత, జీరోనే. జీరో, జీరో. ఓకే. ఎస్ ఫ్రెండ్స్, ఇవి అర్థమైనాయి మీకు యాక్చువల్గా? ఇప్పుడు మనం చెప్పినాయి ఆ ఫైల్స్లో మొన్న మీరు యాక్సెస్ చేసి డేటాను చూశారు, ఇప్పుడు ఈ ఫైల్స్లో ఉన్న డేటాని మీరు యాక్సెస్ చేసి చూస్తున్నారు, అంతే తేడా. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? ఆర్ ఎస్ యూ సార్. అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎస్ Yes, సార్. sir. ఓకే, ఓకే, ఓకే. ఎస్ సార్. ఎస్. So let us stop here for today. We discuss tomorrow, friends. Thank you. Thank you so much. See you tomorrow. Bye.